హాయ్ హలో నమస్తే. ఈరోజు నా గెస్ట్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నమస్కారం అరవింద్ గారు. నమస్కారం. కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కాలంలో మనం ఉన్నాం. నిజామాబాద్ ఎంపీగా ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యునిగా ఈ కరోనా కాలంలో మీరేం చేస్తున్నారు? ముఖ్యంగా మొన్నటి వరకు లాక్డౌన్ పీరియడ్ ఉంది. లాక్డౌన్ పీరియడ్లో మీ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? బాధ్యత గల రాజకీయ నాయకుడిగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం, దాంతోపాటు 10 మందికి కూడా జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు కదా. ఎలా ఈ టైంలో మీరు గడిపారు? ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ముందుగా దాంతో ప్రారంభిద్దాం. కరోనా దురదృష్టవశాత్తు ఇవాళ ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్, ఈ కోవిడ్-19 పాండమిక్ గడగడలాడిస్తూ ఉంది. అందులో మనందరి అదృష్టము ఒక రెస్పాన్సిబుల్ ప్రధానమంత్రి, ప్రజల కోసం కష్టపడే ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ముందుకెళ్తూ ఉంది. ఆయన ఒక దూరదృష్టితో కరెక్ట్ టైంలో కరెక్ట్ మెజర్స్ తీసుకొని దేశంలో కరోనా స్పెషలీ ఫస్ట్ 2-3 నెలలు ఎక్కువగా వ్యాపించకుండా మంచి నిర్ణయాల వల్ల, లాక్డౌన్ వల్ల మనం కరోనాని కంట్రోల్ చేయగలిగినాము. ఇవాళటి వరకు కూడా చూసుకుంటే మరణాల సంఖ్య, పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ కానీ సంఖ్య కానీ ప్రపంచవ్యాప్తంగా మనము కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువలో ఉన్నాము. ఇవన్నీ కూడా ఇనీషియల్ స్టేజెస్లో బాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. రెండోది, మేము ఉన్న ఏదైతే రాజకీయ పార్టీలో ఉన్నామో భారతీయ జనతా పార్టీలో సేవా హీ సంఘటన అంటారు. సేవే మన ఆర్గనైజేషన్. ప్రథమ కర్తవ్యం సేవ, ద్వితీయ కర్తవ్యం రాజకీయాలు. కాబట్టి మాకు సేవా కార్యక్రమాలు లాక్డౌన్లో ప్రత్యేకంగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయటం పార్టీ ప్రైమరీగా తీసుకుంది, ప్రైమరీ ఆబ్జెక్టివ్గా. అందులో గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా సేవా కార్యక్రమాల్లో మా పార్టీ పరంగా చేసిన సేవా కార్యక్రమంలో నెంబర్ 1 స్థాయిలో నిల్చొనుంది. సుమారు 90,000 మందికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అదే రకంగా PM కేర్స్కి అన్ని జిల్లాల్లో కంపేర్ చేసుకుంటే 30 లక్షల రూపాయలు సమకూర్చగలిగినాము. ఇవన్నీ కూడా నేను చెప్పేది మీకు మే లాస్ట్ వీక్ వరకు. దాని తర్వాత మెల్లిగా లాక్డౌన్ సడలించడం జరిగింది, కొద్దిగా ఈజ్ అవుట్ అవ్వడం మొదలైంది. కాబట్టి చాలా యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం అంతా కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమై పనిచేశారు. దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల ప్రజలకి భోజన సౌకర్యాలు పార్టీ కార్యకర్తలు చేపట్టడం జరిగింది. ఒక్కసారి మీ రాజకీయ ప్రస్థానానికి వద్దాం. ఒక విధంగా చూసినట్లయితే అరవింద్ రాజకీయ ప్రస్థానం అనేది కొంత సంచలనాలతో కూడుకుంది. ఎందుకంటే మీ నాన్నగారు DS గారు ఒక రాజకీయ దిగ్గజం, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో గొప్ప గొప్ప పదవులు అలంకరించారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ కూడా పిలువబడినటువంటి పరిస్థితి. కానీ చాలా విచిత్రంగా మీరు మాత్రం తండ్రి బాటల్లో నడవకుండా, ఆయన ఎంచుకున్నటువంటి పార్టీలో కాకుండా బీజేపీ వైపుకు రావటం, ఆ తర్వాత బీజేపీలో ఎదిగిన తీరు కానీ ఆ క్రమం కానివ్వండి, చాలా తక్కువ సమయంలోనే చాలా వేగవంతంగా మీరు ఎదిగారు. ఏమిటి దానికి కారణం ఏంటంటారు? సహజంగా తండ్రి యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ పార్టీలో ఉండటం, ఆ విధంగా నడుచుకోవడం అనేది చూస్తూ ఉంటాం చాలా రాజకీయాల్లో సహజంగా. కానీ మీరు మాత్రం బీజేపీని ఎంచుకోవటం, ఇక్కడికి రావటం, ఇక్కడ ఒక సంచలనంగా మారటం, మీ గెలుపు కానివ్వండి, మీరు నిల్చున్న ప్లేస్ కానివ్వండి, ఇదంతా క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి దానికి కారణం ఏంటి? ఏం చెప్తారు? నిల్చున్న ప్లేసు నిజామాబాద్ పార్లమెంట్ అన్నది మా నాన్నగారి కంటే ఎక్కువ నాకు కనెక్షన్ ఎక్కువ ఉంది. మా నాన్నగారు బాంబేలో పుట్టినరు. నిజామాబాద్ నేటివ్ అయినా కూడా బాంబేలో పుట్టినరు. నేను కొరుట్లాలో పుట్టాను. నేను మా నేటివ్ ప్లేసు బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ గ్రామము. నిజామాబాద్ అర్బను, రూరల్లో మా నాన్నగారు 3-4 సార్లు లెజిస్లేటర్గా ఉన్నారు. కాబట్టి నా అమ్మమ్మ, మా నాయనమ్మ ప్లస్ మా నాన్నగారు లెజిస్లేటర్, ఇవన్నీ చూస్తే కనెక్టివిటీ డి శ్రీనివాస్ గారి కంటే ఎక్కువ నాకు ఎక్కువ కనెక్టివిటీ ఉంది. అయితే భావాజాలం అన్నది డి శ్రీనివాస్ గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు, నేను పుట్టక ముందు జాయిన్ అయ్యారు. కాబట్టి అవన్నీ
చరిత్ర హిస్టరీ అందులోకి వెళ్ళకుండా నేను మొట్టమొదటిసారిగా నేను ఓటేసినప్పుడు అది 1998లో నేను ఓటేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. 98లో ఓటేసినట్లేదు, 99లో భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. 2004లో నిజామాబాద్ అర్బన్లో ఓటేశాను, 99లో హైదరాబాద్లో ఓటేశాను. నిజామాబాద్ 2004లో 2009లో నిజామాబాద్ అర్బన్లో ఓటేశాను, మా నాన్నగారికి ఓటేశాను. మళ్ళీ 2014లో భారతీయ జనతా పార్టీకి ఓటేశాను. మా నాన్నగారు రూరల్లో నిల్చున్నారు, నిజామాబాద్ రూరల్ నుంచి. అక్కడ నాకు ఓటు లేదు, నిజామాబాద్ అర్బన్లో ఉండింది నా ఓటు. నాకు మా నాన్నగారికి తప్ప నేను ఎప్పుడు ఓటు వేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వేసాను. ఫస్ట్ వేసింది 98 వేసాను, మళ్ళీ 99 కూడా వేసాను. సో ఇప్పటి వరకు 2019లో నాకు నేను వేసుకున్నాను ఓటు. కాబట్టి నా ఫస్ట్ నుంచి నా భావాజాలం కొద్దిగా భారతీయ జనతా పార్టీ వైపే నా ఐడియాలజీ ఉండింది. సరే, నాన్నగారు నిల్చున్నప్పుడు ఆయనకు ఓటు వేయాల్సి వచ్చింది, అంతే తప్ప నాకు పెద్ద కాంగ్రెస్ రాజకీయాల పట్ల ఎప్పుడు ఆకర్షితుని కాలేదు. కాంగ్రెస్ ఏ రకంగా అయితే రాజకీయాలు చేస్తుందో ఎప్పుడు నాకు కొద్దిగా ఎలర్జిక్గానే ఉండింది. అంటే మీ తండ్రి గారు కూడా ఎందుకు నా రూట్లోకి రావట్లేదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మీరు చేరట్లేదు, నా వారసత్వాన్ని కొనసాగించవచ్చు కదా అని ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని? ఆయన చాలా అడిగాడండి. రోజు అదే గొడవ నడుస్తూనే ఉంటుంది. నేను ఎంపీ అయ్యే వరకు ఆ గొడవ నడిచింది. ఎంపీ అయ్యాక ఎంపీతో ఎందుకు పెట్టుకోవటం లే అని గమ్మున ఊరుకున్నాడేమో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు నడిచింది. కాంగ్రెస్ అంటాడు, ఇంకేదో అంటారు. కానీ నేను కొంచెం నాది మొండిపట్టే, నేను పట్టుకుంటే మొండిపట్టుగానే ఉంటుంది నాది. కాబట్టి తండ్రిని వ్యతిరేకిస్తున్నాను అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదా మీకు? నాకేం ఫీలింగ్ కలగలేదండి. నాకు మోదీ గారు అంటే పిచ్చి అభిమానం. మోదీ గారి కోసం నేను ఏమైనా చేస్తాను. మోదీ గారి కోసం నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నాకు మోదీ గారికి సేవ చేసిన, భారత్ మాతకి దేశానికి సేవ చేసిన ఒకటే. బోత్ ఆర్ సిమిలర్. కాబట్టి అంత ఆయన మీద అభిమానం ఉన్నప్పుడు, పార్టీ మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు, మా నాన్నగారు ఏదో అంటే కాబట్టి నేను ఇంత పెద్ద డెసిషన్ రాజకీయాల్లోకి రాకపోవచ్చు, కానీ మనసును చంపుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండటం అయితే అది అసాధ్యం. కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు అవకాశం వచ్చింది. 2009లో నిలబడమన్నారు, టికెట్టు మా ఇంట్లోంచే టికెట్లు 2-3 సార్లు ఇచ్చాం కాబట్టి అది చాలా ఈజీ విషయం ఉండింది. కానీ అప్పుడే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం నాకు ఇష్టం ఉన్న పార్టీ, నేను మెచ్చిన పార్టీ, నాకు అభిమానం ఉన్న నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే అని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు నిల్చున్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సీట్ అనేది అంత ఈజీ అయినటువంటి స్థానం కాదు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రదేశం. చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు అధికారంలో ఉన్నారు, సర్వశక్తులు ఒడ్డుతారు. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ భయం అనిపించలేదా మీకు? భయం ఎందుకండి? దేనికి భయం? రాక్షసులే తింటారా? రాక్షసులు టీఆర్ఎస్లో రాక్షసులు మనందరితో అదృష్టం ఏంటంటే డబ్బు తినే రాక్షసులు, మనుషుల్ని తినే రాక్షసులు, డబ్బులు తినే రాక్షసులు ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలందరూ భయపడాలా? ప్రజా సొమ్ము మొత్తం తినేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇవాళ 2-3 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేశారు. కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబం అన్నది ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది. పొద్దున్న లేస్తే డబ్బు మీద ఉన్న వ్యామోహం, అందులోంచి 1% కూడా ప్రజలపైన కానీ, పని పట్ల కానీ, సేవా దృక్పథం కానీ టీఆర్ఎస్ పార్టీలో మీకు దూరం వరకు కనబడదు. దుర్బిన్ పెట్టినా కనబడదు. అందులో వీళ్ళని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంటే కాదు, రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఓడించటం బీజేపీతో సాధ్యం అంటారా, లేదంటే మరో పార్టీ ఓడిస్తుందా? ఇంకో పార్టీ ఉందా ఈ రాష్ట్రంలో? వేరే పార్టీ ఉందా? బీజేపీయే లేదు, మరో పార్టీలకి స్థానం ఉందని చెప్పేసి అంటున్నారు. మొన్న ఎన్నికలు అదే కదా నిరూపించింది. ఏంటిది? బీజేపీకి ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు.
అలాంటిది బీజేపీ ఏ విధంగా మాట్లాడుతుందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగాల్సిన స్థాయిలో ఎదగలేదు అన్నది వాస్తవమే. కానీ ఆ రోజులు పోయినాయి. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవటమే కాదు, దీని మీద డామినేట్ చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి వచ్చినాక ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొన్న పోటీ చేసిన ఎన్నికల్లో 119 స్థానాల్లో కనీసం 110 పైచిలుకు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీ రేపటి ఎన్నికల్లో ఏ విధంగా పుంజుకుంటుందని మీరు అంటున్నారు? పోనీ పుంజుకున్నా కానీ అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి అంత తొందరగా అంత బలంగా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? 84లో ఎప్పుడో 1984లో 2 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. ఇవాళ గత 6.5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పైనుంచి అఖండ మెజారిటీతో ఉన్నాము. 98లో 99లో వాజ్పేయి గారు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావడం జరిగింది. సో క్రమక్రమంగా పెరిగిపోయింది. ఇంత పెద్ద దేశంలోనే 543 సీట్స్ ఉన్న చోటనే మనము ఏ రకంగా ఎదిగామో చూస్తూ ఉన్నాము. త్రిపురలో, అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మా నాన్నగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లెక్కలేసుకునే వాళ్ళం. మేము లెక్కలేసుకుంటున్నప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, యూపీఏకి ఎన్ని వస్తాయి, ఎన్డీఏకి ఎన్ని వస్తాయి అంటే నార్త్ ఈస్ట్ స్టేట్లో మీరు అన్నట్టు అసలు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎంట్రీయే లేదు, అది ఒక్క సీటు కూడా రాదు అని. ఇది ఎక్కువ కాలం కూడా కాదు, 10 years బ్యాకే నేను చెప్పేది. 9-10 years బ్యాక్ వరకు పరిస్థితి అది. ఇవాళ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్లస్ అలయన్స్ చేతుల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ అక్కడ కనబడకుండా పోయింది. సో ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఇందులో ఇవాళ టెక్నాలజీతో కూడుకున్న రాజకీయాలు, సోషల్ మీడియాతో కూడుకున్న రాజకీయాలు, ఇవన్నీ డిజిటలైజ్ అయిపోయినాయి రాజకీయాలు. చాలా తొందరగా కూడా పార్టీ ఐడియాలజీ, పార్టీ పనితీరు, నాయకుల పనితీరు ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్కి అందరికీ వెళ్ళిపోతాయి. మీరు అన్నట్టు మీరు ఒక్క సీట్ అంటున్నారు. ఇక్కడ త్రిపురలో 1% ఓటు ఉండింది. 1% ఓటు వితిన్ నో టైం, వితిన్ 2-3 years 51% ఓట్ షేర్కి చేరింది. కాబట్టి అట్లా మీకు ఉదాహరణ చెప్పాలంటే అనేకం చెప్పొచ్చు. ఇవాళ ప్రజలు ప్రత్యేకంగా మోదీ గారి నాయకత్వం, మోదీ గారి పాలసీసు, భారతీయ జనతా పార్టీ అయితేనే రాష్ట్రం కానీ దేశం కానీ ఒక మంచి చేతుల్లో ఉంటుంది. దుర్వినియోగం, బడ్జెట్ దుర్వినియోగం కాకుండా ఒక కరప్షన్ ఫ్రీ, ఒక క్లీన్ గవర్నెన్సు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. కష్టపడతారు. ఇవన్నీ కూడా చాలా రకంగా చూస్తే ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని ప్రజలు నమ్ముతున్నారు. సో ఇదే ప్రజలు బ్రహ్మాండమైన విజయాన్ని కూడా ఇస్తారు. అంటే నిజామాబాద్లోనే నేను ఇంకా 4 సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నేను నా నియోజకవర్గంలోనే డిసెంబర్లో అయిన అసెంబ్లీలో మాకు మా పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 డిపాజిట్ పోయినాయి. పార్లమెంట్కి వచ్చేసరికి దాదాపు దగ్గర 47% ఓటు వచ్చింది. 4 monthsలోనే ఇంత డిఫరెన్స్ వచ్చేసింది. కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. దేశవ్యాప్తంగా ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం గత 2 ఎన్నికల నుంచి. కానీ ఎస్పెషల్లీ తెలంగాణలో చూసినట్లయితే కేవలం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు తప్ప రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకత్వాన్ని ఆమోదించట్లేదు. దానికి ఉదాహరణగా మీరు చెప్పినట్లే మీ సెగ్మెంట్లోనే 7 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం కానీ, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల దగ్గర నుంచి, సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఏ ఎన్నికల్లో చూసినా కానీ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది కదా. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? అది పాత విషయం అండి. అదంతా మేము వచ్చిన కొత్తలో అదంతా. కానీ మేము గమనిస్తూ ఉన్నాం కదా, ప్రజలు బాగా మారిపోతూ ఉన్నారు. మనం ఒక ఆల్టర్నేట్గా మనం ఎమర్జ్ అయితే, మనం ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇస్తే ప్రజలందరూ ఓటేస్తారు. అది మేము ఇచ్చుకోగలిగాము. నిజామాబాద్లో ఇచ్చుకోగలిగాము, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము. ఇచ్చినప్పుడు ఓట్లు వేశారు ప్రజలు. అదే ప్రజలు వేశారు కదా ఓటు. మరి వాళ్ళని అడగండి. అదే ప్రజలు వాళ్ళకి బీజేపీ అవకాశం కనబడుతుందంటే బీజేపీకి వస్తారు ఓటు. ఆ ఆప్షను, మనం ఆల్టర్నేటివ్, మనం బెటర్ చేయగలుగుతామన్న నమ్మకం క్రియేట్ చేయటము భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపై ఉంటుంది. చేసుకోవాలా? అది చేసుకుంటాం, ఖచ్చితంగా చేసుకుంటాం. ఎస్, మీరు చెప్పారు ఇప్పుడు నేను ఎలా గెలిచానో మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎంత సంచలనం అని చెప్పేసి కూడా మీరు మాట్లాడుతున్నారు.
ఇది ఏంటి ప్రతిపక్షాలు అనేది కానివ్వండి, కొంతమంది మీరంటే గిట్టనవారు అనేది కానివ్వండి, వన్ టైం మ్యాజిక్కేనా అనేటటువంటి ఒక ఇది చెప్తున్నారు. దానికేం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తున్నారు? టీఆర్ఎస్ఏ అంటోంది. ఈరోజు మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేది మళ్ళీ తిరిగి టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది. ఎంపీటీసీల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిలబడింది కాబట్టి మళ్ళా తిరిగి వలసల పర్వం ఊపందుకుంది. ధర్మపురి అరవింద్ కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, పోనివ్వండి అనేటటువంటి ఒక విధిలో ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే వస్తుంది. ఏమంటారు మీరు? ఎవరన్నారు టీఆర్ఎస్లో? ఏ ఎదవా అన్నాడు టీఆర్ఎస్లో? లోకల్ లీడర్లు అంటున్నారు. ఎవరా లోకల్ లీడర్లు అంటున్నారు. ఎవరు లోకల్? ఎవరు ఏ ఎదవా అన్నారండి? వాస్తవం కాదా? ఏ ద్వితీయ శ్రేణి నాయకత్వం కానివ్వండి, మీడియా వాళ్ళకి చాలా అలవాటు కానివ్వండి, మీ మీడియా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. మాకు సోర్సెస్, మాకు కమెంట్స్ వస్తున్నాయి, ఇది మీకు బాగా అలవాటు అయిపోయింది. మీరు చెప్పండి, చెప్పినవాడి పేరు చెప్పండి. చెప్పినవాడి పేరు చెప్పండి. ఎంతమంది పేర్లను చెప్తాం? ఒకటి చెప్పండి. ఎంతమంది పేర్లను చెప్తాం? ఒకటి చెప్పండి. మీరు నిజామాబాద్ వెళ్ళి మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ప్రయత్నించండి. మేము చెప్పింది కరెక్టా కాదా, ద్వితీయ శ్రేణి నాయకత్వం వెడుతుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఎక్కడ వెళ్తుందండి? కార్పొరేటర్లు కొంతమంది వెళుతున్న మాట నిజం కదా? కార్పొరేటర్ టీఆర్ఎస్ నుంచి కూడా మాకు వచ్చారు. అదే నేను అదే అంటున్నాను, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు అనే తీరులో ఉంది. మేము ఎన్ని కార్పొరేటర్లు గెలిచాము చెప్పండి? ఎన్ని కార్పొరేటర్లు మేము గెలిచాము, ఎన్ని టీఆర్ఎస్ గెలిచింది? మీ తరపున గెలిచిన ఎంపీటీసీలు కానివ్వండి, ద్వితీయ శ్రేణి నాయకత్వం వెళుతుందా లేదా? మేము గెలిచింది 28, టీఆర్ఎస్ గెలిచింది 13. అవునా? అందులోంచి వెళ్ళింది 4. మీరే అంటున్నారు కదా. అందులో వెళ్ళింది 4. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీటీసీలు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన సర్పంచులు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. అదొక ఇండివిజువల్ మైండ్ సెట్ వాళ్ళది. ఒకళ్ళిద్దరు ఇండివిజువల్ని బట్టి మొత్తం ద్వితీయ సెకండరీ ఆర్గనైజేషను, సెకండ్ లెవెల్ లీడర్షిప్ అంతా పోతుందనటము దిస్ ఈజ్ ఫూలిష్నెస్. మేము 28 గెలిచామంటే ప్రజల ఆశీర్వాదంతో గెలిచాము, ప్రజలు ఓట్లేస్తే గెలిచాము. ప్రజలు ఇది వెళ్ళట్లేదు కదా. ప్రజలు వెళ్తున్నారా? ఎవడో ఏదో అంటున్నాడు. ఎవరు విధవ పేరు చెప్పండి. 28 ఓడిపోయాడు, సిగ్గుందా అసలు వాళ్ళకి? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రి రాజీనామా చేయాలా? దే హ్యావ్ టు రిజైన్. అంటే ఈరోజు 4 వెళ్ళారు, రేపు ఈ వలసల పర్వాన్ని రూపొందుకోదా? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంటర్వ్యూ చేసే మనిషి ఏ పార్టీకి సంబంధించి తెలుసా? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సైజ్ తెలుసా మీకు? సైజ్ మీకు ఐడియా ఉందా? సైజ్ ఐడియా ఉందా? చెప్పండి, నాకు ఐడియా ఉంది. 20 కోట్ల మంది మెంబర్షిప్, ప్రపంచంలో అతి లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. కొనడం మొదలుపెట్టడం, లాగటం మొదలుపెట్టడము, భయపెట్టించి లాక్కోవడం మొదలు పెడితే టీఆర్ఎస్ గంట సేపు పట్టదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సైజు తెలియకుండా, భారతీయ జనతా పార్టీ పవర్ తెలియకుండా ప్రశ్నలు అడగటం. మేము ఒక ఐడియాలజీతో, ఒక క్లీన్ గవర్నెన్స్, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి ప్రజలకు. కానీ మేము ఓట్ల ద్వారా ప్రజలకు సేవ చేసుకుంటూ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంటుంది మాది. పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టి, బెదిరించి కొనుక్కోవడం, ఇవన్నీ అయితే మాకున్న ప్రభుత్వాలు ఏ పార్టీకి లేవు, రావు కూడా ఈ దేశంలో. మరి ఎందుకు ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి, ఆ ఆరోపణలు మీ మీద కనపడ్డాయి? కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చారు, మధ్యప్రదేశ్లో చెప్పండి, ఏ విధంగా కూల్చాము? మీరు ప్రశ్న అడుగుతున్నారు, ఏ విధంగా కూల్చాము? ఎమ్మెల్యే కండువ వేసామా? తెర వెనక జరుగుతోంది కదా, తెర వెనక జరుగుతుంది. మీరు చూసారా తెర వెనక? జగద్విదితం సార్. జగమెరిగిన సత్యమా? కొనేవాళ్ళు ఎవరు డైరెక్ట్ కొనరు, రిసిప్ట్లు ఇచ్చి కొనరు కదా. మీరే అన్నారు కదా టీఆర్ఎస్ కొన్నారని. ఇప్పుడు మీరే అన్నారు కదా డైరెక్ట్ కొనటం అంటే టీఆర్ఎస్లోకి ఆపరేషన్ ఆకర్షణ ఇది ప్రారంభించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పార్టీలోకి
తెలుగుదేశం నాయకత్వం ఏ విధంగా తీసుకున్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా చెప్పండి. ఏ విధంగా తీసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? అనేక రకాల ఏ విధంగా తీసుకున్నారు చెప్పండి. అనేక రకమే ఉందండి, ఒకటే రకం ఉంది. డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో నాకు గుర్తున్నంత వరకు అది కాలేదే. చెప్పండి మరి ఎట్లా అయింది అక్కడ? దాని రూపం మార్చుకుంది. ప్రభుత్వాన్ని కూల్చడం, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిపోయింది కదా. ఎట్లా? ఎవరు కూల్చారు ప్రభుత్వాన్ని? ఎవరు కూల్చుతారు? బీజేపీ. ఎట్లా కూల్చాము? మేము ఎందుకు కూల్చాము? కాంగ్రెస్ వాడు రాజీనామా చేసుకుంటే బీజేపీకి సంబంధం ఏంది? కాంగ్రెస్ వాడు రాజీనామా చేస్తే బీజేపీకి ఏం సంబంధం? కొంచెము మీడియాలో కొంచెం కమ్యూనిజం భావజాలాలు ఉన్నోళ్ళు, మీరు కూడా అదే భావజాలం నుంచి వచ్చినట్టున్నారు. మీరు మా మీద అక్యూజిషన్ చేసినప్పుడు మేము కూడా మీ మీద చేయొచ్చు, ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఇది కమ్యూనిజం ఉన్నట్టుంది. కమ్యూనిజం నేను ఏ ఇజానికి చెందినవాడిని కాదు, నేను మామూలు సాధారణ జర్నలిస్ట్. అంతే ఒక మరి సాధారణ జర్నలిస్ట్ అడుగుతా ఉన్నాను. మధ్యప్రదేశ్లో మేము ఎమ్మెల్యేలని కొనలేదే. మరి నంబర్ లేనటువంటి బీజేపీ పార్టీ అనేది అక్కడ ఏ విధంగా ఏర్పాటైంది? సంవత్సరం కాలం తర్వాత ఏ విధంగా బీజేపీ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి ఏ విధంగా వచ్చింది మీకు తెలీదా? తెలుస్తూనే ఉంది కదా. ఏ విధంగా అయింది మీకు తెలీదా? మరో రకమైన ప్రలోభాలు జరిగాయి సార్ అక్కడ. ఎక్కడ ప్రలోభాలు? జ్యోతిరాదిత్య సింధియా ఏ విధంగా వచ్చాడు? జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమైంది? ఇవన్నీ నేను మీకు స్పెషల్ గా. కాంగ్రెస్ పార్టీ పతనం అవ్వడానికి బీజేపీ కారణమా? ఎలక్షన్లలో పతనం చేయడానికి మేము కారణం. మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియాకి రాహుల్ గాంధీ ఇల్ ట్రీట్ చేస్తే, ఆయనని పరువు తీసేటట్టు వ్యవహారం చేస్తే దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? మాకేం సంబంధం? సార్ మీ అభిప్రాయం అది, మీ పార్టీ అలాగే చెప్తుంది. మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు సరే ఉన్నాయి. సార్ నేను ఆరోపణల గురించి మాట్లాడుతున్నాను తప్ప మనం చూసేది చేసేది కాదు కదా. సరే, కమింగ్ టు ద పాయింట్, ఒకసారి మళ్ళీ మీ విషయానికి వద్దాం, నిజామాబాద్ విషయానికి వద్దాం. ఈ పసుపు బోర్డు అనేది, నిజామాబాద్ రైతుల సమస్య అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర 2019 ఎన్నికల్లో పోషించింది. ఖచ్చితంగా మీ గెలుపుకి ఒక విధంగా పూలబాట వేస్తుంది అనుకోవచ్చు. బట్ మీరు ఏ విధమైనటువంటి హామీ అయితే పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చారో అది నెరవేర్చుకోలేదని ఒక ఆరోపణ. అంటే బహుశా మీరు చెప్పవచ్చు, ఇంకా మాకు టైం ఉంది కాబట్టి మేము చేస్తామని. నేను చెప్పాను అట్లా. ఆరోపణ ఎవరు చేస్తున్నారు? టీఆర్ఎస్ చేస్తోంది, కాంగ్రెస్ చేస్తోంది. సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. అదే అడుగుతున్నాను. పసుపు బోర్డు ఇచ్చారు, హామీ ఇచ్చారు. పసుపు బోర్డు కంటే అదనంగా ఇస్తే మీకు ప్రాబ్లమా? బోర్డు కంటే అదనంగా ఏమైనా ఇస్తే మీకు ప్రాబ్లమా? బోర్డు ఎందుకు సాధ్యం కావట్లేదు అనేది ప్రశ్న. బోర్డు కంటే అదనంగా ఇస్తే మీకు ప్రాబ్లమా? రైతులు ప్రాబ్లం లేదని కెమెరాలు అటువంటి కెమెరా పెట్టుకున్నారు, లేటెస్ట్ కెమెరాలు కనబడుతూ ఉన్నాయి. ఇవి మీరు పాత డబ్బాలు పట్టుకొని తిరగట్లా? పాత డబ్బాలు ఉంటాయి కదా కెమెరాలు, చేతిలో పట్టుకొని ఇంత లావుగా ఉంటాయి, అవి పట్టుకొని తిరగండి. సార్ నా ప్రశ్నకి సమాధానం అది. అవునండి, మీకు లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ వ్యవస్థ. ప్రశ్నకు సమాధానమే అది. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మీరు ఇంకా ల్యాండ్లైన్ ఫోన్లు గిరా ఎందుకు తిప్పట్లేదు? మీ చేతిలో మొబైల్ ఎందుకు ఉంది? మొబైల్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు సార్? చెప్పండి. ప్రస్తుతం సౌలభ్యవంతంగా ఉంటుంది కాబట్టి, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి దానికోసం వచ్చేసారు కదా. ప్రస్తుత సౌలభ్యము, ప్రస్తుత సౌకర్యము, ఇప్పుడున్న నూతన వ్యవస్థలు, ఇప్పుడు పసుపుకి ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందో దానికి తగ్గట్టు వ్యవస్థలు మారాలి. బోర్డు కంటే బోర్డులు అసలు ఎప్పుడు పెట్టారు తెలుసా మీకు? మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు మన దేశంలో ఎన్ని బోర్డులు ఉన్నాయి? టీ బోర్డు, కాఫీ బోర్డు ఉంది, స్పైస్ బోర్డే ఉంది. పసుపు స్పైస్ బోర్డు కింద వస్తుంది. ఎప్పుడు పెట్టారు తెలుసా? నీకు తెలుసా? నాకు ఐడియా లేదు. 1940. మీరు అందుకే ఇంటర్వ్యూ చేసే ముందు మనం హోంవర్క్ చేసుకొని రావాలా. 1940లలో పెట్టింది టీ బోర్డు. బ్రిటిషర్లు పెట్టిన బోర్డులు కూడా ఉన్నాయి, ఇంకా రబ్బర్ బోర్డు, అంటే స్వాతంత్రం రాకంటే ముందు. అప్పుడు ఉన్న వ్యవస్థలు ఇప్పుడు పని చేస్తాయా? చెప్పండి. సరే, మీరు చెప్తున్నారు అప్పుడున్న వ్యవస్థలు ఇప్పుడు పనిచేస్తాయి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నారు కదా. సరే,
మరి ఎన్నికల ముందు అదే వాగ్దానం వచ్చు కదా, నేను పసుపు బోర్డు కాకుండా ఇంతకన్నా అద్భుతంగా చేస్తాను, ఇంతకన్నా అదనంగా తీసుకొస్తాను అనేటటువంటి హామీ ఇవ్వకుండా మీరు కూడా ఎందుకు పసుపు బోర్డు తీసుకొస్తాను హామీ ఇచ్చారు? అదనంగా మేము దాని మీద దృష్టి సారించి మేము పనిచేస్తుంటే కదా తెలిసింది. దానికంటే బెటర్ టెక్నాలజీ ఉన్నప్పుడు అదే తీసుకుంటాం కదా, పాత టెక్నాలజీ ఎందుకు తీసుకుపోతాం? ఇప్పుడు నాకు అంబాసిడర్ కారే కావాలంటే అంబాసిడర్ మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయిపోయిందండి. ఎక్కడ నుంచి తీసుకొస్తారు? వద్దు, దీనికంటే బాగుంది, ఇందుకు బాగుంది, ఈ వ్యవస్థలు ఉన్నాయి, ఈ రకంగా పని చేసుకుంటే రైతులకు బాగుపడతాయి అని స్టడీ చేసుకుంటే తెలిసేది కదా. అంటే మీరు కూడా హోంవర్క్ చేయకుండానే డైరెక్ట్గా హామీ ఇచ్చేసారంటారా? తప్పేముందండి? అంబాసిడర్ కార్ హామీ ఇచ్చాము, బెంజ్ కార్ తెచ్చిపెట్టాము, ఇబ్బంది ఏముంది? కానీ ప్రజలు ఇంకా ఎందుకు మరి ప్రజల పేరు తీసుకొని మీరు చెప్పిన దాన్ని ఎందుకు మీరు ఆమోదించట్లేదు ఇంతవరకు? ఇంకా బోర్డు అనేది ఆమోదించట్లేదని ఎవరు చెప్పారు? మీకు బోర్డు సంగతి, అసలు బోర్డు పని ఏం చేస్తారు చెప్పండి? మీరు బోర్డు పని చేస్తారు చెప్పండి. నెక్స్ట్ టైం వేరే వాళ్ళని వచ్చి ప్రశ్న అడిగినప్పుడు అందుకే మీరు కూడా హోంవర్క్ చేసుకోవాలి. బోర్డు నా ప్రశ్న కంప్లీట్ చేయండి. బోర్డు అనేది కావాలి, బోర్డు అనేది ఒక సెంటిమెంట్ గా నిజామాబాద్ లో ఉండిపోయింది, అవునా కదా? వాస్తవం. మరి ఎందుకు మీరు బోర్డు కన్నా అదనంగా ఇచ్చామని చెప్పేసి ప్రజలను ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ప్రతిపక్షం కన్విన్స్ చేయడం నా పని కాదు, రైతుల్ని కన్విన్స్ చేసుకున్నాం మేము. అసలు బోర్డు వ్యవస్థ గురించి బాగా అడుగుతారు జర్నలిస్టులు, చాలామంది ఛానల్లో అడుగుతూ ఉంటారు. అసలు బోర్డు ఏం పని చేస్తుందో తెలుసా? జర్నలిస్టులకు తెలుసా? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, తెలుసా? చెప్పండి. నాకు కొంత ప్రాథమికంగా అవగాహన. చెప్పండి. పసుపు పంట కొనుగోలు కానివ్వండి, పసుపు పంటకు మద్దతు ధర కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇతర అనుబంధ వ్యవస్థలు కానివ్వండి బోర్డు పరిధిలోకి వస్తాయి. ఇది నాకున్నటువంటి అవగాహన. అంతే. దానికి మించేమన్నా సో మీకు బేసిక్ అవగాహన ఉంది. ఓకే. సో ఇవాళ పసుపు పంట స్పైస్ బోర్డు పెట్టినప్పుడు లేదా టీ కాఫీలు వాళ్ళకి బోర్డు పెట్టినప్పుడు ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యే పంటలు కావు. ఇవాళ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తగ్గట్టు దాని వ్యవహారం ఉండాలా, పండించే క్వాలిటీ అట్లా ఉండాలా, పండించినాక ప్రాసెసింగ్ చేసుకోవాలా, ప్రాసెసింగ్ తర్వాత ప్యాకేజింగ్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండాలా. దాని తర్వాత వివిధ మంత్రిత్వ శాఖలతోటి ఇప్పుడు పండించేదేమో అగ్రికల్చర్ హార్టికల్చర్లో వస్తాయి, దాని తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్లతో మాట్లాడాలా, ప్యాకేజింగ్ వేరే డిపార్ట్మెంటు. దాన్ని అంతా ఇవాళ నిజామాబాద్ నుంచి పంట ఫస్ట్ టైము ఎక్స్పోర్ట్ అవ్వడం డైరెక్ట్ నిజామాబాద్ నుంచి అవుతూ ఉంది రైల్వేస్లో. సో రైల్వేస్ శాఖతో మాట్లాడుకోవాలా. ఇట్లా వివిధ శాఖలతోటి కోఆర్డినేషన్ చేసుకునే పరిస్థితులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, రేట్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి దానికి తగ్గట్టు మన వ్యవహారం ఉండాలా. లేదు నాకు 1980 ఎంత ఉంది అంతే కావాలా, 1940 ఎంత ఉంది అంతే కావాలా అంటే ఈ రకంగా మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ పసుపు ఆనాడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ కాదు పసుపు, ఇవాళ క్యాన్సర్కి ట్రీట్మెంట్ పసుపు, అల్జైమర్కి ట్రీట్మెంట్ పసుపు. ఇవాళ కరోనాతోటి మన ప్రపంచం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నది. సో యాంటీవైరల్, యాంటీబయాటిక్, ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పసుపును వాడుతూ ఉన్నారు. ఫార్మాస్యూటికల్లో పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నారు. ఆనాడు బోర్డు పెట్టినప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అంత స్ట్రాంగ్ కాదే. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచన చేసి వివిధ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. టైస్ అని, క్లస్టర్స్ అని, ఇవన్నీ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. విదేశీ పెట్టుబడి ఆకర్షించడానికి వాటి కోసం కొన్ని వ్యవస్థలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఎక్స్పోర్టర్ అనేవాడు రైతుతో కోఆర్డినేట్ చేసే పద్ధతిగా ఈ చైన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనం ఫెసిలిటీ తీసుకురావాలి. ఇవన్నీ కూడా వివిధ మంత్రిత్వ శాఖలతోటి కోఆర్డినేషన్ చేసే పవర్సు మనకి రావాలా. అవి పాత బోర్డులకు లేవు. కాబట్టి ఇవన్నీ మీ ఛానల్ ద్వారా అందరు జర్నలిస్టులకు చెప్తా ఉన్నా, అన్లెస్ మీరు అవగాహన తెచ్చుకొని మమ్మల్ని ప్రశ్నించండి, అవగాహన లేకుండా ప్రశ్నించొద్దు. మేమందరం కూడా మాట్లాడాము. బోర్డు తెస్తాము అంటే ఏందన్నట్టు పసుపు రైతులకి మేలు చేస్తామన్నమాట, మేలు చేసే పని. దానికి బోర్డు కంటే అదనంగా మేలు చేసే వ్యవస్థ ఉన్నప్పుడు మరి బోర్డు చుట్టూ ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు మీరు చెప్పిన బోర్డు కన్నా అదనంగా మేలు చేసే వ్యవస్థను తీసుకొచ్చామంటున్నారు. నిజంగా వాస్తవంగా చెప్పండి, పసుపు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? ఒక ఎకరంలో పసుపు పండించాలంటే కనీసం దాదాపు 1,00,000 పైచులకు పెట్టుబడి అవుతున్న పరిస్థితి కదా ఈరోజు. పెట్టిన పెట్టుబడన్నా వస్తుందా? ఈ పసుపు రైతులు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఆత్మహత్యలు అయితే చేసుకుంటలేరు. పెట్టుబడి ధర, గిట్టుబాటు ధర 2 రకాలుగా వస్తుంది. ఒకటేమో గవర్నమెంట్లో ఆదుకోవాలి, రెండోదేమో మార్కెట్లో రావాలి.
మార్కెట్లో రానప్పుడు మనకు గవర్నమెంట్లో ఆదుకోవడానికి వెళ్తాం. మేము చేసేదంతా కేంద్ర ప్రభుత్వం అంతా చేసేది, మేము తీసుకొచ్చే వ్యవస్థలంతా మార్కెట్లో ధర పెరగడానికి, క్వాలిటీ పెరగడానికి, ఎక్స్పోర్ట్ పెరగడానికి, ఇవన్నిటికి చేసే ఒక చైన్ సిస్టమ్ని డెవలప్ చేసే వ్యవస్థ మేము తెస్తున్నాం. అయితే ఇది ఒక 70 సంవత్సరాల నుంచి మన వివిధ ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవడేం పట్టించుకోలే. అక్కడ పండే ప్రపంచంలో అత్యధికంగా పండే పసుపు పంట పండే జిల్లా మాది. అక్కడ పసుపును టెస్ట్ చేసే చిన్న లెబార్టరీ కూడా లేదు ఇవాళ వరకు ఆ లెబార్టరీ కూడా లేదు. ఎందుకు లేదు? ప్రపంచంలోనే దాదాపు 30% పంట పడుతుంది ఈ 2 జిల్లాలలో. ఎందుకు ల్యాబ్ కూడా ఉండదా? ఎట్లా అమ్ముతారు మీరు? అసలు మీరు ఏం పండిస్తున్నారో తెలీదు, అమ్మటం ఎట్లా అమ్ముతారు చెప్పండి? ఇవాళ కొంటారా? ఎక్స్పోర్టర్ కొంటాడా? కొనడు కదా. సో ఆ వ్యవస్థలన్నీ మనం చేసుకోవాలి కదా. ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవాలా, ప్యాకేజింగ్ యూనిట్లు తెచ్చుకోవాలా. ఇవన్నీ తెచ్చుకొని ఎక్స్పోర్టర్ని రైతుని కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే ధర రైతుకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులన్నీ మేము చేస్తున్నాము. ఈ పనులు చేసేటప్పుడు ఇవంతా ఓవర్ నైట్ అయ్యే పనులు కావు. ఇది అవ్వడానికి సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెల్లిమెల్లిగా ఇవన్నీ మారుతాయి. రైతులు కూడా కోఆపరేట్ చేయాలా. రైతులు కూడా కర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే పంటలు, ఆ సీడ్స్ వాడాలా, మాయిశ్చర్ కంటెంట్ తగ్గించి తీసుకురావాలా మార్కెట్లోకి. ఇవన్నీ కూడా రైతులు కూడా కోఆపరేట్ చేయాలా, మేము కూడా పనులు చేయాలా, వ్యవస్థలు రావాలా, ఆఫీసర్లు పని చేయాలా, ఎక్స్పోర్టర్స్ని తీసుకొచ్చి వీళ్ళతో కనెక్ట్ చేయాలా. ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ని డెవలప్ చేయాలి, ఒక సెటప్ మొత్తం చైన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఇవన్నీ జరిగేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఆ 2 years 3 years ఎంతైతే కాలం పడుతుందో ఆ కాలంలో ధర లేనప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనము వాళ్ళకి లాస్ అయ్యేంత, అట్లీస్ట్ లాస్ కాకుండా మనం చూసుకోవాలా. ఇవాళ కేంద్రము ఒక పాలసీ థంబ్ రూల్ ఏర్పాటు చేసుకుంది. రైతుకి పెట్టుబడి మీద 50% అదనంగా రావాలా గిట్టుబాటు ధర అని. అనేక పంటలకి, జాతీయ పంటలకి ఎంఎస్పి స్కీమ్ కింద కేంద్రము 22-23 క్రాప్స్కి వాళ్ళు ఎంఎస్పి రెజీమ్లో తీసుకొచ్చారు. రీజనల్ క్రాప్స్కి, చిన్న తరహాలో చిన్న ప్రాంతాలలో పండే వాటికి రాష్ట్రాల నుంచి మా ప్రాంతంలో రైతులకి ఈ ఇబ్బంది ఉంది, ఇంత పెట్టుబడి అయ్యింది, మాకు వాళ్ళకి ధర లేదు మార్కెట్లో, దయచేసి ఆదుకోండి అని లెటర్ రాస్తే కేంద్రము ఆ పంట, ఆ క్వాంటిటీ, ఆ పరిస్థితుల్ని బట్టి 30%, 40%, 50%, 60%, 70%, 80% దాకా హెల్ప్ చేస్తుంది. కేస్ టు కేస్. ఇక్కడ నుంచి మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నడూ లేని, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పండే పంటకి ఎప్పుడు ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి జరగట్లా, ఇవాళ మొదలైంది. ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు పసుపు పంటకి 2-3 సంవత్సరాలలో ఆ క్వాలిటీ డెవలప్ అయ్యి సిస్టమ్ అంతా డెవలప్ అయ్యే వరకు ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా. బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపాలి కదా. ఎందుకు పంపట్లా? 50 సార్లు చెప్పినాం, ఎందుకు పంపట్లా? ఇదే ముఖ్యమంత్రికి 4 సార్లు లెటర్ రాసిన నేను, దానికి రిప్లై కూడా రాదు. ఒక ఎదవ ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. మీరు ముఖ్యమంత్రి నా మాట అంటున్నారు. ఈ ముఖ్యమంత్రిని అనొచ్చు, ఈ ముఖ్యమంత్రిని ఒక్కడనే అంట. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి అందరినీ తిడతాడు, ఎన్ఆర్ఐలని పచ్చి బూతులు తిట్టాడు. సో ఈ ముఖ్యమంత్రిని ఏదన్నా తప్పు లేదు, ముమ్మాటికి వెదవనే. ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. మీరు ఎంపీ అవ్వకముందు, మీరు ఎంపీ అయిన తర్వాత పసుపు రైతుల్లో వచ్చినటువంటి అంటే రైతాంగంలో వచ్చినటువంటి మార్పు ఏంటి, జరిగిన మేలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇవాళ మీకు అప్డేట్ ఉంటే లాస్ట్ 15 డేస్లో 4 రేకులు, 4 ట్రైన్లు, ప్రతి ట్రైన్లో 42 వ్యాగన్లు పసుపు నిండా విదేశాలకి నిజామాబాదు హబ్బుగా మారింది. మేము ఫైనల్గా ఏం వ్యవస్థ తెచ్చినా మా ఫైనల్ మోటో ఏంటంటే నిజామాబాద్ ప్రాంతాన్ని, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ హబ్ చేయాలి, ఒక ఎక్స్పోర్ట్ హబ్ చేయాలన్నది మా ఫైనల్ ఆబ్జెక్టివ్. ఆ పని వితిన్ 4 months, అది కూడా ఈ కరోనా సమయంలో వితిన్ 4 monthsలో అది సాధ్యపడింది. ఇవాళ రైతు సాంగ్లీకి వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం పడదు, ఫ్యూచర్లో ఇంకెక్కడికో వెళ్ళి అమ్ముకోవాల్సిన పని లేదు, అక్కడ నుంచి మళ్ళీ బాంబేకి పోయి పడవెక్కాల్సిన పని లేదు. ఇక్కడి నుంచే, నిజామాబాద్ నుంచే విదేశాలకు అమ్ముకోవచ్చు. అది తీసుకొస్తున్నాము, అది తెచ్చాము ఆల్రెడీ. నెక్స్ట్ మా ఆబ్జెక్టివ్ ఏంటంటే
ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్లని వీళ్ళని తీసుకొచ్చి మా రైతులతో కనెక్ట్ చేయాలి. కార్పొరేట్ ఫార్మింగ్ అనుకున్నా ఇబ్బంది లేదు, కార్పొరేట్ ఫార్మింగ్ డెవలప్ చేయాలి, రైతులకు అవగాహన కల్పించాలి. ఇన్వెస్టర్లను తీసుకొచ్చి ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పరచాలి. అక్కడ రైతులకు అవగాహన సదస్సులు చేయాలి. మంచి సీడ్స్, కర్కుమిన్ కంటెంట్ ఎక్కువ వచ్చే పసుపు డెవలప్ అయ్యేటట్టు వాళ్ళకి సీడ్స్ తెచ్చిపెట్టాలి. ఫర్టిలైజరు అవన్నీ యూరియాలు ఇవన్నీ వేసే కూడా దాని మీద కూడా అవగాహన కలిగించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతుల్ని మళ్లించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్కి క్లస్టర్స్లో ఎకరాకి 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి రైతులకు అందేటట్టు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా కంబైన్డ్గా పనిచేయడానికి నేనైతే బోర్డుకు అదనంగా తెచ్చానంటున్నాను. దాని అర్థం అది. సో ఇక బోర్డు గురించి అయితే మర్చిపోవచ్చు, అవసరం లేదు అంటారు. మళ్ళీ మీరు రామాయణం అంతా విని రాముడు సీత ఏమైందంటారు? లేదు, ఇక బోర్డు అనేది అవసరం లేదు, దానికన్నా అదనంగా తీసుకొచ్చానంటారు, అంతేనా? మీ క్వశ్చన్లోనే మీ కాంట్రడిక్టరీ ఉంది. బోర్డు అనేది అవసరం లేదంటున్నారు, బోర్డుకు అదనంగా తెచ్చారంటారు. నేను బోర్డుకు అదనంగా తెచ్చినప్పుడు బోర్డు ఉన్నట్టే కదా. ఇంక బోర్డు అనే ప్రతిపక్షాలు ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్లో గళం విప్పి మాకు బోర్డు కావాలి, మీరు హామీ నిలబెట్టుకుని అన్నారు. పార్లమెంట్లో గళం విప్పారా? ఎవరండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు కదా పార్లమెంట్లో. మాట్లాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ మాట్లాడమన్నట్టున్నాడు ఆయన. ఆ విషయం నాకు తెలియదు, కానీ ఇంకా అవసరం కూడా లేదంటారు, ఇక మర్చిపోవడమేనంటారు, అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో అటవీ ప్రాంతాలలో మైనింగ్ బాగా అవుతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అది చూసుకోమనండి. మా పసుపు రైతులకు ఏం కావాలో మాకు తెలుసు. ఈ కాంగ్రెస్ ఎదవలే పసుపుని తీసుకుపోయి స్పైస్ బోర్డులో 1980s పెట్టింది. ఇదే కాంగ్రెస్ ఎదవలే పెట్టారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ నా మాట ఇప్పుడు పసుపు బోర్డు కోసం మీరు ఇంత అడుగుతున్నారు కదా. పసుపు బోర్డు పసుపు అలా కాదు, ఆ కామెంట్ వెధవ అనే కామెంట్ వెధవ అంటే బూతుమాట కాదే. వెధవ పని చేస్తే వెధవ అంటారు. మరి ఇప్పుడు మీరు ఇంతగానం అడుగుతున్నారు కదా ప్రశ్నలు, ఇంతగానం మీరు పసుపు బోర్డు గురించి అడిగినప్పుడు మరి పసుపు బోర్డు వచ్చే అవకాశం ఎవరు కట్ చేసేసారు? పసుపుని తీసుకుపోయి స్పైసెస్ బోర్డులో పెట్టింది ఎవరు చెప్పండి? 1986లో ఎవరిది ప్రభుత్వం? ఎవరిదండి? ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పెట్టింది ఎవరు? తీసుకుపోయి పెట్టింది ఎవరు స్పైస్ బోర్డులో? సో మీరు కూడా ఆ అంశాలు అవి చూసుకోకుండా హామీ ఇచ్చారంటారు, అంతేనా? మీరు చెప్పండి. అవును, మీరు చెప్పిన ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఓకే, మీరు అంశాలు అవి పరిశీలించకుండానే ఇచ్చాము హామీ. రాజ్నాథ్ సింగ్ గారు పరిశీలించకుండా ఇస్తారా హామీ? రాజ్నాథ్ సింగ్ గారు, రామాధవ్ గారు ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ అదే కదా మీరు అంటుంది, పసుపు బోర్డు తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు. దానికన్నా ఇప్పుడు అదనంగా పసుపు బోర్డు కాదు, ఇది సాధ్యం కాదు, దీనికన్నా ఇది అదనంగా సాధ్యం కాదని మేము అనలేదే. నేను అన్నాను సాధ్యం కాదని. సాధ్యం కాదన్నప్పుడు హామీ ఇయ్యారు కదా రాజ్నాథ్ సింగ్ గారు. ఇస్తారా? ఏదైనా చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తే ఇబ్బంది ఏంది? మీ దృష్టిలో సరే ఎక్కువ చేసి మళ్ళీ మా దృష్టిలో కాదు, వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. అట్లా కాదు, మీరు మళ్ళీ మూర్ఖంగా మరి మాట్లాడకండి. మీరు అడిగిన ప్రశ్నకి నేను దీర్ఘంగా జవాబిచ్చాను తప్ప, అవన్నీ చేయడం తప్ప రైతులకి. నేను అనేది ఏంటంటే, నేను ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల గురించి బీజేపీ మీద ప్రధానంగా అరవింద్ మీద రాజకీయాలు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మాట్లాడింది వినండి. ఒక నిమిషం, మీరే ఒక నిమిషం ఆగండి. మీరు ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కన పెట్టండి. మనము వ్యవసాయము రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాము, రాజకీయాల గురించి మాట్లాడతలేము. వ్యవసాయము రైతులకి ఏది మంచిదో అదే చేయాల. టీఆర్ఎస్ పార్టీ వాడు మొరుగుతున్నాడు, కాంగ్రెస్ వాడు అరుస్తున్నాడు అంటే అది మా ప్రాబ్లం కాదు. మా రైతులకి ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడాలి. ఇవాళ పసుపుది 200 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పసుపు వేరియేషన్ ఉంటుంది. పసుపు వేరియేషన్ కిలోకి మార్కెట్లో 200 to 1200. మా రైతులకి 1200కి దగ్గరలో రేటు రావాలా ఇక్కడ పండే పసుపుకి అన్నది మేము చేసుకోవాలి. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ వాడు, ఎంఐఎం పార్టీ వాడు, కాంగ్రెస్ పార్టీ వాడు వీళ్ళందరూ ఏమంటే మేము పెద్ద పట్టించుకోము దాన్ని. సో వాళ్ళు ఇక మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటారు. మాకేం అవసరం? నేను అనేది వాళ్ళు పసుపు బోర్డు గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటారు. కాంగ్రెస్ వాడైతే అస్సలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ వాడు అస్సలు మాట్లాడొద్దు. టీఆర్ఎస్ వాడు
నేను ఇన్నిసార్లు మొత్తుకుంటా ఉంటే కుంభకర్ణుడు నిద్రపోతా ఉన్నాడా? ఒక లెటర్ ప్రపోజల్ రాయడానికి ఏంది? నేను అక్కడ నుంచి ఢిల్లీలోంచి అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి బయటకు వచ్చి మీడియాలో చెప్పాను, మేము రెడీగా ఉన్నాము డబ్బు సహాయం చేయడానికి, ప్రపోజల్ పంపండి అని. 2019 సెప్టెంబరు, అక్టోబరు నేను బోర్డు విషయంలో మా పని చేయకంటే ముందు ధరం విషయంలోనే పనిచేశాను. నేను ఫస్ట్ కేంద్రాన్ని ఒప్పించేసాము, ప్రపోజల్ పంపితే ఇద్దాం, ఏమి ఇబ్బంది లేదు అని అని అది చెప్పినాక నేను వచ్చి అప్పటి నుంచి చెప్తా ఉంటే ఈ ముఖ్యమంత్రిని విధవానకపోతే ఏమనాలి చెప్పండి? మీరు ఏమనాలి చెప్పండి? ఎలాగో మీరు అనేసారు కాబట్టి దాంట్లో నా కామెంట్ ఎందుకు లేకనండి. సో రైతులు కూడా పూర్తి స్థాయిలో కన్విన్స్ అయ్యారా? అవుతారండి, ఎందుకు అవ్వరండి? వాళ్ళు పండించే పసుపు డైరెక్ట్గా నిజామాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటే వాళ్ళు బండ్లలో వేసుకొని ట్రక్కులలో వేసుకొని సాంగ్లీకి పోయి అమ్ముకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచే ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంటే ఎందుకు హ్యాపీగా ఉండరు? హ్యాపీగా ఉంటారు. రైట్, సరే. ఆ విషయం కాస్త పక్కన పెడితే మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా పసుపు రైతుల విషయంలో, పసుపు పంట విషయంలో నన్ను డామినేట్ చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. ఆ TV9 వాడు ట్రై చేసుకున్నాడు ఎన్కౌంటర్ అని, ఉల్టా ఎన్కౌంటర్ అయ్యారు. చెప్తుంది ఎవ్వరు కూడా జనబాహుల్యంలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే, లేదంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు మాత్రమే ప్రస్తావించారు. డామినేట్ చేయాలనే ఉద్దేశం కానివ్వండి, రైతుల సమస్యని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి ఇది కానివ్వండి మాకు లేదని నేను అదే చెప్తున్నాను. ఆ ఉద్దేశం మాకు లేదు, పరిస్థితి లేదు, ఆ ఉద్దేశమే మాకు లేదు కాబట్టి అసలు ఆ ప్రశ్న పసుపు పంట, పసుపు రైతుల విషయం టేకప్ చేసినప్పుడు ఐ రియలీ డోంట్ కేర్ టీఆర్ఎస్ వాడు ఉంటేంది, ఎవడు ఉంటేంది, రైతుల కోసం పనిచేసుకుంటాం అంతే. ఏంటి మీకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి క్రిషాంక్ ఏమన్నా గొడవలు ఉన్నాయా అంతకుముందు రాజకీయంగా కానీ? మీరు ఏం హోంవర్క్ చేశారు చెప్పండి? చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. అంటే ఏం ఆ పిల్లగాడు ఎవరో కూడా తెలియదు నాకు. మరి మీది ఫేక్ సర్టిఫికెట్లు అంటూ చాలా పెద్ద ఎత్తున మీడియాలో మాట్లాడుతున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి మీరు అసలు MA చదవలేదు, ఫేక్ సర్టిఫికెట్లతో ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం కానివ్వండి, ఆ తర్వాత వీడియోలు రిలీజ్ చేయడం కానివ్వండి, RTI ద్వారా తీసుకొచ్చినటువంటి కొన్ని పేపర్లు చూపించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా క్రిషాంక్ అరవింద్ అంటే ముందు విమర్శించడానికి ముందుకు వస్తున్నారు. RTI పేపర్లా అవి RTI పేపర్లను చెప్తున్నారు. మీరు చూసారా? నేను చూడలేదు. మరి మీ ఛానల్లో టైం వేస్ట్ చేసుకోవడానికి టైం ఉందా? మీ ఛానల్లో టైం వేస్ట్ చేసుకోవడానికి టైం ఉంది? అంత టైం ఉందా మీకు? అది RTI పేపరా? ఆయన చెప్పిన ఆరోపణ గురించి తెలియనప్పుడు RTI పేపరా అని క్వశ్చన్ అడగొద్దు. ఆయన చెప్పాడు, నేను RTI నుంచి వచ్చినటువంటి పేపర్లు చూపిస్తున్నాను, మాకు ఆ యూనివర్సిటీ నుంచి మీరు ఎన్రోల్ కాలేదంటూ లిఖితపూర్వకంగా నాకు లెటర్ వచ్చిందని చెప్తున్నారు. సమ్ ఫెలో మేక్ సమ్ కమెంట్, అది పట్టుకొచ్చి డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తారా? మీరు హోంవర్క్ చేసుకోవాలి కదా. నేను ఆరోపణ గురించి మాట్లాడుతున్నాను సార్, మీరు ఖండిస్తే ఖండివ్వండి, లేదంటే లేదు నేను అలా చేశానంటే చేశానని చెప్పండి. ఒక లెటర్ తెచ్చాడు, నేను నా పేరు తప్పు పెట్టాడు అప్లికేషన్లో, తప్పుడు పేరుతో అప్లై చేస్తే ఆ తప్పుడు పేరుతో ఒకటి చదవలేడు అన్నాడు. అదే యూనివర్సిటీ క్రిషాంక్ ఇచ్చిన లెటర్ మేము విడ్రా చేసుకుంటున్నాము, అరవింద్ ఇక్కడ చదువుకున్నాడని లెటర్ ఇచ్చింది. అది మీ దృష్టికి వచ్చిందా? రాలేదు. వచ్చినా రాదని చెప్తారు. ఇంటర్వ్యూ చేసుకోవాలి, అరవింద్ని అడగాల, మా ఇంటర్వ్యూలో ఏదో హాట్ టాపిక్ రావాలి, ఆ ఉద్దేశం అయితే నాకు లేదు. మీరు క్రిషాంక్ వీడియోలు ఫాలో అవుతారు, MP వీడియో ఫాలో కారా? మీరు 1-2 సందర్భాలు ఏమైనా ఖండించారు, కానీ ఆ ఆరోపణ మాత్రం చాలా ఎక్కువసారి వస్తుంది. ఎక్కువసారి వస్తుంది. ఒక్క క్రిషాంక్ అనే కాదు, నిన్న మొన్న జగ్గారెడ్డి కూడా అదే కామెంట్ చేశారు. మరి జగ్గారెడ్డి అయిపోయింది, రిటైర్ అయ్యేవాళ్ళు ఆయన. జగ్గారెడ్డి గురించి జగ్గారెడ్డి ఎందుకు తిట్టినా అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిమం రామేశ్వరరావు గారికి అమ్ముడు పోయిండు అంటే జగ్గారెడ్డి గయ్యని లేచిండు. జగ్గారెడ్డికి ఏమందుతుందో నాకు తెలియదు రామేశ్వరరావు దగ్గర నుంచి. వాళ్ళందరూ మాట్లాడినది నేను చదువుకుంది నాకు తెలుసు కదా. అదే యూనివర్సిటీ మళ్ళీ లెటర్ ఇచ్చింది కదా, తప్పుడు పేరుతో చేసి మొత్తం అక్కడ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ లెటర్ మేము విడ్రా చేస్తున్నాము. ఇక్కడ అరవింద్ సన్ ఆఫ్ డి శ్రీనివాస్ మా దగ్గర MA పట్టభద్రులు అయినారని లెటర్ ఇచ్చింది. అది మీరు ఫాలో చేసుకోవాలి కదా. ఇంకొక కేవలం ఆ లెటర్ చూపించడం, ఆ కామెంటే కాదు, దానికి ఫాలోఅప్కి ఇంకొక కామెంట్ కూడా ఆయన నుంచి వచ్చింది. మీరు ఏదైతే కొన్ని ఆ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ రాసే టైంలో మీరు అసలు అక్కడ లేరు,
పార్టీ మీటింగ్కి సంబంధించి నిజామాబాద్లోనో లేదంటే పార్టీ మీటింగ్లోనో ఉన్నారనే ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. అది కూడా తప్పుడు ఆరోపణ. ఆయన నేను రాజస్థాన్లో లేను అంటాడు. ఇక ఆ పిల్లగాని గురించి నేను ఏం మాట్లాడాలా? ఆయన తెచ్చింది లెటర్ ఏదైతే తెచ్చుకున్నాడు తప్పుడు లెటరు, అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గరకు తెచ్చుకున్నాడు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డివిజన్ నుంచి తెచ్చిండు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏందండి? దూర విద్యా కేంద్రం. మనం దూర విద్యం అంటే ఏంది? నేను ఈ నుంచి రాసుకోవచ్చు కదా పరీక్ష. ఆయన నేను రాజస్థాన్లో లేడు అరవింద్ అని చెప్తాడు. ఇక అది కూడా అవి కూడా రాజస్థాన్లో లేడు అంటాం కాదు, పరీక్ష సమయంకి వేరే పార్టీ మీటింగ్లో ఉన్నారు అనే కామెంట్ వచ్చింది. రాజస్థాన్లో లేడు అని నేను అలా అంటలేదు. పరీక్ష రాసే ఆయన అన్నాడు. ఆయన వీడియో మీరు సరిగ్గా చూసారా? మరి అన్నాడా లేదా? అవును అన్నాడు కదా. మళ్ళీ మీరు ప్రశ్న ఎందుకు మారుస్తున్నారు? పరీక్ష రాసే సమయంకి మీటింగ్లో ఉన్నాడు అనేటటువంటి కామెంట్ వచ్చింది. నేను మీ డౌట్ క్లియర్ చేస్తా కానీ ఆయన ఏమన్నాడు? రాజస్థాన్లో లేడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా? అన్నాడు కదా. మరి అది చెప్పండి ఫస్ట్. సరే ఆయనని పక్కకు పెట్టండి. నేను ఆర్మూర్ రోడ్డుకి నేను ఒక ప్రోగ్రాం చేసుకొని వచ్చి నా పరీక్ష నాకు గుర్తున్నంత వరకు మధ్యాహ్నం 2కో 3కో ప్రారంభమైంది. నేను పొద్దున 11 గంటలకు ముగించుకొని బయలుదేరి వచ్చి రాసుకున్నా. అది నా లాస్ట్ ఎగ్జాము. అక్కడ కూడా కవిత గారు ఉమెన్స్ కాలేజ్ కబ్జా పెడుతున్నారు అని నాకు బాగా ఆ కాలేజ్ సొసైటీ నుంచి ఫోన్లు వస్తే దయచేసి దీని మీద మాట్లాడండి అని నేను ఇంకా అప్పటికే పోస్ట్పోన్ చేశా పరీక్షల కోసం. ఇంకా పోస్ట్పోన్ చేయలేక వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారని లాస్ట్ ఎగ్జాము సరే దానికి మంచి ప్రిపేర్ అయిపోయిందిలేండి అని అక్కడ పోయేసి ప్రోగ్రామ్ చేసుకొని వచ్చి మధ్యాహ్నం పూట ఎగ్జామ్ రాసేసాము. ఎంత దూరం అంటే 2 గంటల్లో వస్తాం నిజామాబాద్ నుంచి. అది ఏం తెలియకుండా ఏదో నాకు నెక్స్ట్ టైం కేసీఆర్ కేటీఆర్ నాకు టికెట్ ఇస్తాడు కంటోన్మెంటు అరవింద్ మీద దుమారం చేస్తే అంటే చేయాలా? మేమందరం కూడా ఒక చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు అయ్యాం కదా. దానికి హోంవర్క్ చేసుకొని చేయాలా? ఏ విషయం మీద చేయాలా దాని మీద చేయాలా? ప్రజల సమస్యల మీద చేయాలా? సమస్యల మీద ఎందుకు ఆ విషయంలో మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చు అంటారు? ఇంకోటి చెప్పనా మీకు? ఫిబ్రవరి 26కో లెటర్ ఏదో అప్లై చేశాడు ఆయన. మార్చి 2కో 3కో యూనివర్సిటీ రిప్లై ఇచ్చింది. ఏప్రిల్ 8కి సోషల్ మీడియాలో పెట్టాడు. మరి మార్చి 2కి రిప్లై ఇచ్చినప్పుడు ఏప్రిల్ 8 దాకా ఏం చేశాడు? లాక్డౌన్ అయిపోయి యూనివర్సిటీ బంద్ అయ్యింది అని చూసుకొని ఇప్పుడు క్లారిఫికేషన్ యూనివర్సిటీకి రాదు అని దిస్ ఆల్ చీప్. ఆయన ఉన్న పార్టీయే ఒక చీప్ పార్టీ, విలువ లేని పార్టీ. వాళ్ళకు ఉన్న ముఖ్యమంత్రి ఆయన కేటీఆర్ నా దేవుడు అనేదో అంటాడు. ఆ కేటీఆర్ వీళ్ళకి విలువలు, వీళ్ళకి మారల్స్, వీళ్ళకి ఐడియాలజీలు, దే ఆర్ థర్డ్ రేటెడ్ లీడర్స్ ఇన్ ది స్టేట్, ఫాదర్ అండ్ సన్. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా గిట్టనే ఉంటారు. నీకు మార్చి 2, 3 లెటర్ వస్తే మార్చి 4వ తారీఖు నువ్వు ప్రెస్కి ఇచ్చేసేయి. మార్చి 6కో 7కో యూనివర్సిటీ క్లారిఫికేషన్ ఇచ్చేసేది. నేను ఒక ఫోన్ కొడితే జూన్ 15కో 16కో యూనివర్సిటీ తెరిచిన 3 రోజుల్లో క్లారిఫికేషన్ ఇచ్చేసారు. పొరపాటు అయిందని లెటర్ ఇచ్చేసారు. లెటర్ కావాలన్నా మీకు? లెటర్ ఇస్తా ఉన్నది ఆ డెస్క్లో ఉన్నది, టేబుల్లో ఉంది. నా సోషల్ మీడియాలో పెట్టిన, తీసుకోండి. మీడియాకు కూడా రిలీజ్ చేసిన. అదే నేను అడుగుతున్నాను, ఇంత వేగ్గా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీ మీద? అందుకని నేను మొదట అడిగిన ప్రశ్న, అంటే పర్సనల్గా ఏమన్నా ఉందా, రాజకీయంగా ఏమన్నా ఉందా అంతకుముందు? మాకు ఆయన ఎవరు తెలియదు నాకు. ఆయన తర్వాత తెలిసింది ఆయన సర్వసత్యనారాయణ గారికి అల్లుడు మినిస్టర్. ఈ విషయంలో ఈ ఇంటర్వ్యూలో ఇంత టైం మీరు వేస్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఈ మాట ఎడిట్ చేయకండి. లేదు అది అందరికీ తెలియాల్సిన విషయం, జనంలో నలుగుతున్న విషయం కాబట్టి మీరు క్లారిఫై ఇచ్చారు. రైట్. మరో అంశం చూసినట్లయితే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్కి సంబంధించి అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అది శాంక్షన్ అయినా నిధులు విడుదలైనా సరే ఆయన ప్రోద్బలం వల్ల ఆగిపోతుంది, ఆఫ్ చేస్తున్నాడని ఒక ఆరోపణ వినిపిస్తుంది కదా, అది సాధ్యమేనా? అది ఆరోపణ ఏముందండి? నేను ఆరోపించాను. ఎందుకు ఆరోపించాలో నేను చూపించిన. ఆయన దగ్గర ఫైల్ ఈ రోజు లెటర్ వచ్చింది, 6 నెలల నుంచి ఆయన దగ్గర పడి ఉన్నది అని చెప్పి నిరూపించిన కూడా కదా. ఏంటి నిజామాబాద్కి అంత మేలు జరుగుతుంది, ఎందుకు ఆపాల్సిన ఇదేంటి? అది నన్ను అడుగుతారు ఏంది? వాళ్ళు ఆపినరు, వాళ్ళని అడగాలి మీరు. అంటే మినిస్టర్కి సాధ్యమేనా అని? ఇది సాక్షాత్తు కేంద్ర సాధ్యం. ఆయన R&B మినిస్టరు, R&Bకే సాధ్యం. R&B డిపార్ట్మెంట్ చేయాల్సిన పని అది. R&B డిపార్ట్మెంట్ 50% డబ్బు పెట్టాలా,
రైల్వేస్ 50% డబ్బు పెట్టాలా. మీరు ఎస్టిమేట్స్ చేసి పంపించండి, డిజైన్ చేసి ఎస్టిమేట్ చేసి ప్రపోజల్ పంపించండి, 50% మేము ఇస్తామని వాళ్ళు అంతకుముందే చెప్పారు. 6-7 నెలల తర్వాత ఈయన పంపించడే. అది నేను రుజువులు చేసి చూపించిన, విత్ లెటర్స్, డేట్లు, వ్యవహారం అంతా చూపించాను ప్రజలకు. ఇప్పుడు దాంట్లో ఏముంది? అందులో ఆరోపణ ఏముందండి? ఉన్నట్టు 7 నెలల నుంచి తమరు పని చేస్తలేరు, పని చేయండి అని చూపించిన. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు మీ ప్రధాన పోటీదారైనటువంటి కవిత కన్నా ప్రశాంత్ రెడ్డి మీద ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. నాకే ప్రశాంత్ రెడ్డి మా ఊరోడు, నేనేం విమర్శ చేయనే, పని చేయమన్నా. ప్రజలకు అవసరం, అది చాలా ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది. అది హైవేకి నిజామాబాద్ పట్టణానికి కలిపే రోడ్డు. అంబులెన్సులు, వ్యవహారము చాలా సీరియస్ ఇష్యూ. ఎప్పటి నుంచో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, కనీసం ఒక 2 దశాబ్దాల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెషర్ కూడా బాగా పెరిగింది, ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. చేయమని చెప్తే అది ప్రశాంత్ రెడ్డి మీద నాకెందుకు? ప్రశాంత్ రెడ్డి మా ఊరోడు, వేల్పూర్ గ్రామం, మా ఇద్దరిది. నాకు ప్రేమనే ఉంటుంది ఆయన మీద. వాళ్ళ బాస్ ఎవరైతున్నారో ఆయన రోజు కాలు మొక్కుతాడు. కేసీఆర్ మీద మాకు ఎక్కువ టార్గెట్ ఉంటుంది. ప్రశాంత్ రెడ్డికి మేమేం టార్గెట్ చేసుకోవాలి? ప్రశాంత్ రెడ్డి నెక్స్ట్ టైం ఎలక్షన్ కూడా ఓడిపోతాడు. అక్కడ బలమైన నాయకులు జాయిన్ అయినారు ఆ పార్టీలు, మా భారతీయ జనతా పార్టీలో. టీడీపీ నుంచి మంచి ఫ్యామిలీ జాయిన్ అయింది, పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి ఓడిపోతాడు. మాకేం ప్రశాంత్ రెడ్డి మీద పెద్ద నేను పని కట్టుకొని పగబట్టాల్సిన అవసరం ఏం లేదు నాకు. అంటే కవిత కన్నా మీరు ఎక్కువ ప్రశాంత్ రెడ్డిని ప్రధాన పోటీదారు. కవిత ఎక్కడ ఉందండి? కవిత గారు ఏడున్నారు? సీన్లో లేరే. ఎక్కడున్నారు కవిత గారు? అసలు సీన్లో లేనట్టే మీరు భావిస్తున్నారా? కవిత గారు సీన్లో లేరు. ప్రశాంత్ రెడ్డి నాకేం ప్రత్యర్థి కాదు. ప్రశాంత్ రెడ్డి ఎవరు మరి నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మీకు ప్రధాన పోటీదారు? భారతీయ జనతా పార్టీకి అక్కడ పోటీ లేదు. మళ్ళీ నల్లేరు మీద నడకలా గెలిచేస్తారు. 100% నల్లేరు మీద నడకలో 7 నియోజకవర్గాలలో బీజేపీ గెలుస్తుంది అక్కడ. ఇప్పుడు మీతో పోటీ చేసినటువంటి కవిత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడ్డారు. అది ఎలక్షనా? అలా నాయన ఇస్తున్న గిఫ్ట్. అది 600 ఓట్లు ఉన్నాయి, మాకు 100 ఓట్లు ఉన్నాయి. అది ఎలక్షన్ అవుతుంది. సరే, ఎమ్మెల్సీ కాబోతున్నారు. అంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేట్స్ అదేనా నిలబడాలి కదా. ఇది లోకల్ బాడీ నిల్చుంటే ఏముంటుంది? ఎట్టకేలకైతే ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒకవేళ రేపు మినిస్టర్ కూడా అవ్వచ్చు. అయితే ఏం చేయాలి? నేనేం చేయాలి? అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఇబ్బంది కదా? నాకేం ఇబ్బంది అవుతుందండి? ఇప్పుడు ఒక మినిస్టర్ నేనేం లేనప్పుడే ఆమె ఎంపీ, వాళ్ళ అన్న మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రికే నాకేం ఇబ్బంది కాలే. ఇప్పుడు నాకేం ఇబ్బంది అవుతుంది? ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆమె మంత్రి అయితే. ఒక మినిస్టర్ ఉంటేనే మీకు మీరు చెప్పారు ఓఆర్ఆర్ పనులు ఏదైతే నాకేం ఇబ్బంది? నా పని నేను చేసుకున్నా. మన తలపెట్టిన అభివృద్ధిని కూడా కొంతవరకు అడ్డుకోవచ్చు కదా. ఇది జరగదా ఎక్కడ? నేను పిచ్చోడినా? నేను అందరికి చెప్తా, నేను పని చేస్తున్నా, ఆయన పని చేస్తారని చెప్పుకుంటాం. మేము ఆ రైల్వేస్ని ఒప్పించిన, నేను ట్రాఫిక్ అనాలిసిస్ చేయించిన, నేను దానికి 50% కేంద్రం నుంచి వచ్చేటట్టు నేను మాట్లాడుకున్నా, ఒప్పించిన, లెటర్ రాపిచ్చేసిన. నేను చేయాల్సిన పని అంతా చేస్తున్నా, ప్రజలకు చెప్తున్నా. మంత్రి చేస్తలేడు పని అని కూడా చెప్తున్నా. ప్రజలు నమ్ముతున్నారు, పేపర్లలో వచ్చింది, విత్ ఎవిడెన్స్లు వచ్చినాయి. ఇంకేం చేస్తారండి? సో రేపు ఎమ్మెల్సీ అయినా ఒకవేళ మినిస్టర్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదంటారు? అసలు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆమె నాకేం ఇబ్బంది కాదు, వాళ్ళ నాయనతోటి ఇబ్బంది లేదు నాకు ఆమెతోటి ఏమి ఇబ్బంది. కానీ ప్రజలకు మాత్రం బాగా ఇబ్బంది. ప్రజలు ఓడగొట్టిరా లేదా ఆమెని? బాగా పెద్ద ఎత్తున ఓడగొట్టిరు కదా. మళ్ళీ వచ్చి నెత్తి మీద కూర్చుంటా అంటే ప్రజలకు ఇబ్బందే కదా. ఎందుకు ఆ ఫ్యామిలీ అంటే మీకు అంతగా ఇది? నాకేం లేదు ఆ ఫ్యామిలీ అంటే. రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది. ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక కామెంట్ చేశారు. ఏమని? మళ్ళీ నానోడుతుందుకు చెప్పాలి. మళ్ళీ అది ఆయన ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టొచ్చు, వెధవ పనులు చేస్తుంటే వెధవ అంటే తప్ప? చెప్పండి. రైట్, ఆ కామెంట్ నేను ఎందుకు చేయటం లేదండి? మీరు చేయకండి, నేనే చెప్తున్నా కదా, అందుకని. రైట్. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించినటువంటి ఎంపిక సమయంలో మీ పేరు కూడా చాలా ప్రధానంగా అనిపించింది. ఆ రేస్లో మీరు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటారు. నిజమేనా ఇది? అంటే మంచిదే కదండి. నాకు అది మీకు ఆ కోరిక అయితే ఉందా? అవ్వాలన్న కోరిక ఉందా? ఒకటే కోరిక అండి, ఇక్కడ కాషాయం జెండా ఎగరాలా, బీజేపీ ప్రభుత్వం రావాలా. అది 100% అవుతుంది 2023లో. అది కోరిక. రాష్ట్ర ప్రెసిడెంట్కి నా పేరు వినబడిందంటే అది నాకు కాంప్లిమెంటే, మంచిదే కదా. అంటే నేను పని మంచిగా చేస్తున్నా అన్నట్టు. దాంట్లో మీరు ప్రయత్నించడం కానీ మీకు ఆ కోరిక కానీ ఉన్నాయా?
అధ్యక్షుడు అవ్వాలి, రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలి. మేము మా నాయకులతోటి అనేక విషయాలు మాట్లాడతాము, కానీ అన్ని విషయాల సారాంశం ఒకటే, ఇక్కడ ప్రభుత్వం రావాలి. నేను బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేయమని నేను నా నోటితోటే చెప్పిన మా హైకమాండ్కి. మా హైకమాండ్ నా పేరు కూడా చర్చించింది అంటే అది నాకు కాంప్లిమెంట్, నేను స్వీకరిస్తా, మంచిదే కదా. కేవలం అధ్యక్షుడిగానే కదా, అంతకుముందు మంత్రి పదవి అంశంలో కూడా మీ పేరు వచ్చింది. వస్తే మంచిదే కదా, వస్తే తప్పేమున్నది. ఈసారి నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే మీకేమన్నా సమాచారం ఉందా? మీకు ఆ పదవి చేపట్టాలన్న కోరిక ఏమన్నా ఉందా? నాకు సమాచారం ఉన్నా నేను చెప్ప మీకు, నాకు కోరిక ఉన్నా నేను చెప్ప మీకు. మోడీ గారిని అడగండి, కరెక్ట్ నెంబర్ ఇవ్వమంటారా? ఆయనని అడిగితే చెప్తారు కరెక్ట్ ఆన్సర్. వినబడుతుందంటే మంచిదే, చెడ్డదే ఎందుకు అవుతుంది? పని మంచిగా చేస్తే ప్రమోషన్లు వస్తాయి, ఏమున్నది దాంట్లో. మేము స్టూడెంట్ పదవులు ఏం లేవు కదా. మస్తు మీరే అన్నారు కదా మా నాన్నగారు ఉట్టి ముఖ్యమంత్రి ఒకటే కాలేదని. మరి ఇంతకీ మీ నాన్నగారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, డిఎస్ గారు ఎప్పుడు బీజేపీలోకి రాబోతున్నారు? వస్తే సంతోషిస్తాను, వస్తాడని అనుకుంటున్నాను. వస్తాడేమో, వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చేది ఆయన రావాలి కదా. నేను పోయి పట్టుకురామంటారేంది ఆయనని? మీరు ఆహ్వానించారా? రమ్మని అడిగారా? ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా అయితే నా బాటలోకి రండి, కాంగ్రెస్ పార్టీలోకి రండి అని గతంలో ఎలా అయితే అడిగారో, మీరు ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏ సందర్భంలోనైనా కొంచెం గట్టిగా మాట్లాడటం కానీ, రండి ఈ పార్టీలో అయితే మీకు గౌరవం ఉంటుంది, లేదంటే మీరు వస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వెలబుచ్చడం జరిగిందా మీరు? ఆయనకి టీఆర్ఎస్ పార్టీలో అయితే గౌరవం లేదని చెప్పిండు నాకు. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు వస్తావా అని గౌరవం ఉంటుంది, నేనేమి ఇంకా మాట్లాడలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆయనకే కాదు, ఏ పెద్ద నాయకులకి వేరే పార్టీ నుంచి వచ్చినా సరే, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కానీ, ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇవాళ గౌరవం లేదు, పదవి లేదు అని ఆయన చెప్పడం జరిగింది నాకు. సో తండ్రి టీఆర్ఎస్లో తనయుడు బీజేపీలో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నైతికంగా మంచిదేనా? నైతికంగా కరెక్టేనా? తప్ప? చెప్పండి, మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. చెప్పేది ఏముందండి, నేను బీజేపీలోకి వచ్చినా ఎంపీ అయినా మళ్ళీ ఏం చెప్పాలి ఇంకా? నేను అనేది కరెక్ట్ అనుకుంటే ఇవన్నీ అయినా కదా. మీ దృష్టిలో నైతికంగా కరెక్టే అంటారు? నేను ఎంపీ అయిపోయినా అండి. ఇప్పుడు మీ ప్రశ్న 2-3 సంవత్సరాలు పాత ప్రశ్న, ఇప్పుడు కాదు అడిగేది. అది కరెక్ట్ అనుకుంటేనే కదా ఇదంతా అయింది. మీరు నైతికంగా కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారా? అది నా ఫీల్ అయితేనే కదా ఇవాళ ఎంపీ అయినా. ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు ఇది, మీరు 3 సంవత్సరాల కింద అడగాల్సిన ప్రశ్న. సో దీనికి సంబంధించిన మరో ఆరోపణ ఏంటంటే, తండ్రి అయినటువంటి డిఎస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అక్కడ ఉండి మీరు ఇక్కడ ఎంపీ అవటానికి ఆయన ఎంతో ఇతోధికంగా హెల్ప్ చేశారని ఒక కామెంట్ వచ్చింది. ఆ సందర్భంలో ఏకంగా సాక్షాత్తు కవిత గారే అటువంటి వాళ్ళ వర్గం నుంచి కామెంట్లు రావటం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం మీకు తెలిసిందే. దాని మీద ఏం చెప్తారు? కవితను ఎవరిని వెళ్ళగొట్టుకోమన్నారు? డి శ్రీనివాస్ గారిని. ఆమెను ఎవరు వెళ్ళగొట్టుకోమన్నారు పార్టీలోకి వెళ్ళి? అప్పుడు ఎలక్షన్లు ఇంకా సంవత్సరం ఉండే అప్పటికి ఎందుకు వెళ్ళగొట్టుకుంది? అరవింద్కి డి శ్రీనివాస్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. నా అప్రోచు, నా యాటిట్యూడ్ వేరు, ఆయన అప్రోచు, ఆయన యాటిట్యూడ్ వేరు. ఆయన ఎంత సున్నితంగా, శాంతంగా, ఓపిక్గా ఆయన రాజకీయ జీవితం గడిచిందో అందరికీ తెలిసిన విషయమే. అది ఆయన నిలబొట్టుకుంటారా ఎవరన్నా పార్టీలోకి వెళ్ళి? ఎవరన్నా మతున్నోళ్ళు ఎవరైనా నిలబొట్టుకుంటారా చెప్పండి? మీరు ఏం చెప్తారు? నిజంగానే మీకు హెల్ప్ చేస్తారా ఆయన? టీఆర్ఎస్ పార్టీ అసలు చేయలే. వస్తే సాధారణంగా ఆహ్వానిస్తారు పార్టీలోకి, అంతేనా? వస్తే తీసుకుంటాం. ఆయన మంచి నాయకుడే కదా, పాపం మంచి పేరే ఉంది ఆయన జీవితంలో. ఎన్నడూ ఆయన 4 ముఖ్యమంత్రుల ద్వారా మంత్రి పదవులు చేశారు. అందులో లాస్ట్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చేశారు. అందులో చాలామంది మంత్రులు జైలు కూడా పోయి వచ్చారు. ఈయన మీద ఏం ఆరోపణ లేదు కదా, కరప్షన్ ఛార్జ్ కూడా లేదు కదా. 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండ్రు, పెద్ద ఎత్తున పార్టీని గెలిపించిండ్రు. అన్నీ మంచిగా ఉన్నాయి ఆయనకి, చెడ్డ అయితే ఏం లేవు, కరప్షన్ ఛార్జెస్ లేవు. తీసుకుంటారు పార్టీలో. ఆయన నేను కాదుగా నిర్ణయించేది, కాబట్టి అనుకుంటున్నా తీసుకుంటారని.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే తెలంగాణలో సెక్రటేరియట్ కూల్చివేత అంశం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. మీరేమంటారు? చాలామంది చెప్తున్నారు ఈ కోవిడ్ సమయంలో ఐసోలేషన్ వార్డులుగా కానీ కోవిడ్ ఆసుపత్రులుగా ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు కూల్చివేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న అయితే వస్తుంది. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఈ అంశంలో మీరేం చెప్తారు? చాలామందికి కనీసం అది కామన్ సెన్స్ ఉన్న కామన్ సెన్స్ కూడా కేసీఆర్కి లేదంట. మీరే అంటున్నారు కదా, చాలామంది అనుకుంటున్నారు ఈ డబ్బుతోటి చేయొచ్చు, అదే సెక్రటేరియట్ని హాస్పిటల్గా చేయొచ్చు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. నాకు తెలిసే గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ కంటే మంచి బిల్డింగ్ లేదు, దాని హాస్పిటల్ చేయొచ్చు అని చాలా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరికి ఉన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. అంటే ఆ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు అన్నట్టే కదా, అవునా కదా? మీకు జర్నలిస్ట్ మీరు కూడా భారతీయులేనండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, చెప్పండి అంతే అన్నట్టే కదా. ఒక సామాన్యుడికి ఉన్న కామన్ సెన్స్ కూడా ముఖ్యమంత్రికి లేకపాయే అన్నట్టే కదా, కావచ్చు, అంతే కదా. మరి అట్లాంటి వాడు ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హుడా? కాదు. దీని మీద బీజేపీ ఏం పోరాటం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ ప్రైమరీ కన్సర్న్ ఇప్పుడు కరోనా కోవిడ్-19. సెక్రటేరియట్ కూలగొట్టాల్సిన అవసరం అయితే ఇంత తొందరగా ఈ టైంలో కూలగొట్టాల్సిన అవసరం, అక్కడ దుమ్ము రేపి మళ్ళీ చెత్త కూడా ఎక్కడ వాడేయాలన్నా కూడా నిర్ణయం కాలే, ఇంత హడావిడిగా కూల్చాల్సిన అవసరం ఏమి ఉండేనో ఎవరికి అర్థం కాదు. దానికంటే ఎక్కువ దృష్టి మేము కరోనా, దాని పట్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఏ రకంగా మనము మేలు చేయొచ్చు, దాని మీద దృష్టి భారతీయ జనతా పార్టీది ఎక్కువ ఉంది. అలాగే ముఖ్యమంత్రి కనిపించకపోవటం మీద కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. వేర్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి కూడా ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో ఉన్న పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. దాని వెనక కూడా బీజేపీ ఉందంటున్నారు. వాస్తవం మేము ముఖ్యమంత్రిని దాచిపెట్టినామా? లేదు, బాత్రూంలో ఆ సమాచారం మీద ఆ ట్రెండింగ్ గురించి మాట. దాని వెనుక కూడా ముఖ్యమంత్రి కనబడకపోతే 13 రోజులు అవుతుంది, మేమైనా బాత్రూంలో పెట్టి తాళం వేసినామా? మీ కామెంట్ అండి ముఖ్యమంత్రి మీరే అన్నారు కదా బీజేపీ చేతున్నదని, అంటే మేము అది మీరు చెప్పాలి. బీజేపీ వెనకుందా లేదా అనేది మీరు చెప్పాలి. దాని మీద ముఖ్యమంత్రి 13 రోజుల నుంచి ముఖ్యమంత్రి కనిపించట్లేదు, దీని మీద మీ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా మీ కామెంట్ ఏంటి? అట్లా అడగండి. మేము దాని వెనక మేమున్నామంటే నేను భయపడుతుంది, నా రూమ్లో ఏమన్నా బాత్రూంలో ఏమన్నా పెట్టినా అని. సరే, కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని బట్టి మీకు అందరికి అర్థమవుతా ఉన్నది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ నేచర్ ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి లక్షల మంది ఇబ్బంది పడతా ఉంటే, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బేసిక్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇబ్బంది పడతా ఉండి ప్రాణాలు పోతూ ఉంటే మనిషి కనీసం కనబడతలేడు. రివ్యూలు పెట్టడము, మంత్రులతో మాట్లాడడము, ఒక ఈటల రాజేందరే కాదు, ఒక టీమ్ ఆఫ్ మినిస్టర్స్ని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని దీన్ని హ్యాండిల్ చేయడానికి పెట్టేది ఉండే ఎప్పుడో 3 నెలల కిందనే. ఒక్క మినిస్టర్తో సాధ్యమయ్యే పని కాదు, ఒక గ్రూప్. ఇవాళ అమిత్ షా గారు పనిచేస్తలేరండి? అమిత్ షా గారు హెల్త్ మినిస్టరా? ఆయన హోమ్ మినిస్టర్ కదా, చేస్తున్నాడు కదా, దినం రాత్రి కరోనా మీద కూర్చుంటున్నాడు, రివ్యూలు చేస్తూ ఉన్నారు కదా. అట్లా ఒక పెద్దలు, మీ మంత్రులలో సీనియర్లు, అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒక టీం అయ్యి దీంతో పోట్లాడాలి. ఏదండి అప్రోచ్ ఉందా ఈ ప్రభుత్వానికి? అంటే వాళ్ళ మంత్రులే అంటున్నారు. వెనకాక మొన్న శ్రీనివాస్ గౌడ్ కూడా అన్నారు, ముఖ్యమంత్రి కనపడితే ఏంటి, కనపడపోతే ఏంటి, ఒక పథకం ఆగిందా, ఒక పరిపాలన ఎక్కడన్నా గాడి తప్పిందా, ముఖ్యమంత్రి కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి అంటూ కూడా ఆయన ఇంకో కామెంట్ కూడా చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మీరు గమనించారా లేదు? ఇన్నాళ్ళు తెలంగాణ వెనకబాటుతనానికి సీమాంధ్ర పాలకులు కారణమని మేము అనుకున్నాం, కానీ కాదు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న నాయకులే కారణం అంటూ ఆయన కామెంట్ చేశాడు. దీనిలో ఇంట్రెస్టింగ్ ఏముంది? సీమాంధ్ర పాలకుల మీద అంత పెద్ద ఎత్తున మాట్లాడే ఆయన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ ప్రభుత్వంలో లేదు. అది సెన్స్లెస్ కామెంట్. మీకు ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించింది? నేను అనేది, ఇప్పుడు సీమాంధ్ర పాలకుల మీద ఒంటికాల మీద లేచేటటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా సీమాంధ్ర పాలకులు వెనకబడతానికి కారణంగా తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం బీజేపీ కాంగ్రెసే కారణం అంటూ కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు మీరు కరోనా విషయం మాట్లాడదాము. వెనకబాటుతనం ఎందుకు వచ్చింది, కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు మింగిండు,
కేసీఆర్కి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, కేటీఆర్కి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, కవిత గారికి ఆస్తులు ఇన్నిగానం ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి, కవిత గారు ఇల్లు కట్టుకుంటున్నారంట 200 కోట్లు అంట దాని విలువ. సో ఇవన్నీ కూడా ఏడికెళ్ళి వచ్చినాయి, పని పక్కన పెడదాం. ఎవరు వెనుకబడ్డరు, ఎవరు ముందు పడ్డరు ఇవన్నీ కాదు. కరోనా విషయం నుంచి మనం డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇవాళ కరోనాలో మీరు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది, మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఏంది, మీ అప్రోచ్ ఏంది, మీ యాటిట్యూడ్ ఏంది, కేంద్రం ఇచ్చే నిధులు, కేంద్రం ఇచ్చే సహాయము మీరు ఎందుకు అందిపుచ్చుకుంటలేరు, దాన్ని ఎందుకు వాడుకుంటలేరు, కనీస సౌకర్యాలు మీరు ఎందుకు సమకూర్చలేకపోతా ఉన్నారు, దీని మీద ఆన్సర్ చెప్పమంటే రాష్ట్రం వెనుకబడిపోయింది. సీమాంధ్ర పాలకులు, అరే నువ్వు పాలిస్తున్నావురా నాయన 6.5 ఏళ్ళ నుంచి నువ్వు పాలిస్తున్నావు. మోదీ గారు నువ్వు ముఖ్యమంత్రి ఒకసారి అయింది కదా, మరి మోదీ గారు 130 కోట్ల దేశాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కదా ఇవాళ మోదీ గారిని. ఇవాళ కంట్రోల్ చేసిండ్రు, బాగా కంట్రోల్ చేసిండ్రు కరోనానని. మరి నువ్వేం చేస్తున్నావు? మరి మోదీ బీజేపీ నాయకులు ఢిల్లీలో మంత్రులు ఎవరు కరోనా విషయం గురించి మాట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందా? ఇప్పుడు రాజకీయాలు చేసే పని లేదండి, ఇప్పుడు సమయం కాదు ఇది. ఇవాళ మీరు ప్రాణాలు బతికించండి అంటే ముఖ్యమంత్రి కనబడాడు, హెల్త్ మినిస్టరు హోర్డింగ్లు పెడితే హెల్త్ మినిస్టర్ బొమ్మ ఉండదు. అసలు ఒక ఎవరు పని చేస్తున్నారు కరోనా మీద అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే మీరు మోదీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కూడా ఒక ప్రశ్న ఇక్కడ. నిజంగా పూర్తి స్థాయిలో మన దేశంలో లాక్డౌన్ సక్సెస్ అయిందా? ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. 7,60,000 కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. నిజంగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యామంటారా? మోర్ దెన్ 100% సక్సెస్ అయ్యారు, మోర్ దెన్ 100%. ఇది పాండమిక్ అన్నది ఊహించకుండా టక్కన వచ్చింది, దీనికి ఎవరు ప్రిపేర్డ్ ఉండరు. చాలా మోడర్న్ కంట్రీస్, మోస్ట్ డెవలప్డ్ కంట్రీసే రోడ్డు మీదకి వచ్చారు ప్రజలు. రోడ్డు పైన శవాలు చూసాం మనం. ఇటలీ అనండి, ఫ్రాన్స్ అనండి, స్పెయిన్ అనండి, అమెరికా అనండి, యూకే అనండి. అవునా? మన దగ్గర ఆ పరిస్థితి లేదే. కరెక్ట్ టైమ్లీ ప్రజలు విశ్వసించే నాయకుడు ఉన్నాడు. ఆయన లాక్డౌన్ ప్రకటిస్తే అందరూ కూడా, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా భారతీయులందరికీ. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పాటించి ఇనీషియల్ 2 months ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏప్రిల్, మే, స్పెషలీ మార్చ్ ఎండ్ నుంచి మొదలై మే ఎండ్ దాకా ఆ 2 నెలలలో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే పరిస్థితి కల్పించడం మోదీ గారు చేసిండ్రు. ఇవాళ లాక్డౌన్ ఓపెన్ అయిపోతున్నా కూడా మనము అంత ఘోరంగా మనం ప్రాణాలు పోతలేవు, సేవలు అందించగలుగుతున్నాము, ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నామంటే టైమ్లీ యాక్ట్ చేశారు కాబట్టి మోదీ గారు, ఆయన యంత్రాంగం. ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నాము. లేకపోతే 130 కోట్లు దాంట్లో ఇర్రెస్పాన్సిబుల్గా తిరిగే వాళ్ళు చాలామంది జనాలు ఉన్నారు. మోదీ గారు కూడా అన్నారు, చాలామంది లాక్డౌన్ ఓపెన్ చేశాక చాలా మాస్కులు పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా తిరుగుతూ ఉన్నారని. కాబట్టి ఇటువంటి ఇంత జనాభా ఉన్న దాంట్లో ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నామంటే, డెత్ రేట్ లీస్ట్ ఉంది అంటే దానికి ఒక ముందు చూపుతోటి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ నుంచి ప్లానింగ్. ఇవాళ పీపీఈ కిట్లు 4 లక్షలు 5 లక్షలు ప్రతిదినం మనం పీపీఈ కిట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. పోయిన సంవత్సరం మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగే లేదు. కాబట్టి ఇటువంటి ఇవాళ వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయినాయి. మన దేశానికి సంబంధించిన సంస్థనే చేస్తూ ఉంది. కాబట్టి కేసులు ఇంత ఇప్పుడు ముప్పుడుగా పెరగకపోవడానికి కారణం ఏంటంటే జనాభా. ఎవరి ఫెయిల్యూర్ అంటే జనాభా ఎవరి ఫెయిల్యూర్ కాదు, అది జనాభా కంట్రోల్ చేసుకోవాలా. మోడీ గారు 15 ఆగస్టు నాడు రెడ్ ఫోర్ట్ నుంచి అన్నారు, ఈ జనాభా కంట్రోల్ చేసే వ్యవహారం కూడా చేయాలని. జనాభా కంట్రోల్ చేసుకోవాలండి. జనాభా హద్దు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉంది. దీనికోసం కావాల్సిన లా తీసుకురావాలన్నా తీసుకురావాలా. సో రేపు సిఏఏ ఎన్పిఆర్ లాగా ఆర్టికల్ 370 రద్దులాగా ఒక సంచలనాత్మకమైనటువంటి మరో చట్టం కూడా రాబోతుందంటారా? రావాలా, జనాభా కంట్రోల్ చేసే చట్టం రావాలా. సంచలనం ఏముందండి, జనాభా పెరిగిపోతా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి కదా. అంటే ఆ స్థాయిలో సంచలనాత్మకమైన చట్టం అది వచ్చినప్పుడు సిఏఏ కానీ ఎన్పిఆర్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్, సంచలనం ఏం లేదు. బేసిక్ రిక్వైర్మెంట్ పాపులేషన్ కంట్రోల్ చట్టం తీసుకురావాల్సింది బేసిక్ రిక్వైర్మెంట్. సహజంగా అలాంటి చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వాలు అంత ధైర్యం చేయవు కదా. 370 ఆర్టికల్ తీసే ధైర్యం అదే నేను చెప్తున్నాను. అదే ఎవరు చేయని ధైర్యం మోదీ గారు చేశారు. ఖచ్చితంగా సంచలనమే. దేశానికి ఏది మంచిదో చేసుకోవాలా, అంతే కదా. ఆ ధైర్యం మోదీ గారు ఉంది 100%. అది భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకొస్తుందా? రావాలని మేము కోరుతాం. ఆయన మాట్లాడింది కదా, మోదీ గారు కూడా మాట్లాడింది. అంటే బిల్లు తెస్తారా ఏనా చెప్పలేదు ఆయన, కానీ పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కదా.
నేను చెప్తున్నా 100% బిల్లు అవసరం ఉంటే తేవాలా, ఏది అవసరం ఉంటే అది చేయాలి. మీరు ఎంపీగా ఇన్ని సంవత్సరం 1.5 సంవత్సరం పూర్తి చేసుకున్నారు కదా, మీరు నిజామాబాద్ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు, ఏం చూపిస్తారు? సంవత్సరం అయింది నేను ఎంపీ అయ్యి, సంవత్సరం 1 నెల అయింది. అందులో మనకి 4 months నుంచి కరోనాలో ఎఫెక్ట్ అయింది. ఇవాళ ఎవరు ఊహించనంత మనము పసుపు రైతుల కోసం ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ తీసుకొచ్చాము. ఇవాళ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి మనము డబ్బులు శాంక్షన్ చేయించుకున్నాము. ఇవాళ మా ప్రభుత్వం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా నిజామాబాద్ ప్రాంతంలో గ్రాస్ రూట్కి చేరుతున్నాయి. లైక్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, గ్రూప్కి 12 మంది ఏదో ఉంటారు అనుకుంటా, ప్రతి మహిళకి కనీసం 5,000 రూపాయలు అందింది. 17,000 చిల్లర గ్రూప్స్, 17,000 దాదాపు 17,000 గ్రూప్స్ ఉన్నాయి. అంటే దాదాపు 2 లక్షల మహిళలకి 5,000 రూపాయలు వాళ్ళకి చేరాయి. ఇవాళ మా దగ్గర ముద్రా లోన్స్ కింద చూసుకుంటే మా జిల్లాలో 39,000 మందికి ముద్రా లోన్స్ చేరాయి. 39,000 మంది అంటే 39,000 ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది. ఇవాళ రానున్న కాలంలో కూడా ఇవన్నీ మా దగ్గర ఉన్న పసుపు ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ ఫామ్ చేయటము, దాని మీద దృష్టి ఉంది. ఏ టర్ములో కూడా ఏ ఎంపీ వేరే పార్టీ ఎంపీ చేయనంత భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇవాళ అక్కడ చేస్తున్నారు. రానున్న 4 సంవత్సరాల్లో కూడా చేసి చూపించి మళ్ళీ ఈ 93,000 ఓట్లు ఏదైతే పసుపు రైతులు వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు వేసుకున్నారో ఆ 93,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ టైం పడతాయి. మా రైతాంగం వేరే రైతాంగం ఏదైతే 70% ఓట్లు మాకేశారో గ్రామాలలో అవి అదనంగా ఇంకా పెరుగుతాయి. మా 47% ఓటు 55% దాటే పనులు మేము చేస్తాము. నిజామాబాద్ కార్పొరేషన్లో చేసి చూపించాము, మున్సిపాలిటీలో ఇక్కడ కూడా చేసి చూపిస్తాము. నెక్స్ట్ ఏ ఎన్నికలు వచ్చినా 100% 50%కి పైనే ఓటు భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఎంపీ అరవింద్ను కలిసేటటువంటి పరిస్థితి పూర్తిగా మీకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బీడీ కార్మికుల కోసం వాళ్ళ చాలామంది కొంచెం మోర్ దెన్ 1,00,000 కేసులు వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇష్యూస్ ఉండే, అది రిజాల్వ్ చేసుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ ఆధార్ సెంటర్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ చేయగానే కరోనా వచ్చినాయి కాబట్టి అది ఈ ప్రాబ్లంలో పడుతున్నాయి అన్నీ. ఎంపీ చుట్టూ కోటరీ అనేది లేదా, పూర్తిగా ఎవరైనా సరే వచ్చి కలిసే పరిస్థితి ఉందా? ఎందుకంటే మీ చుట్టూ 2 వ్యక్తులు ఒక కోటరీగా ఏర్పడి ఎవరిని అంటే సామాన్య నిజామాబాద్ ప్రజల్ని కలిసేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఒక ఆరోపణ. దీన్ని ఏమంటారు? నా ఇంట్లో నిజామాబాద్లో నేను బెడ్రూమ్ డోర్ తీస్తే ప్రజలు ఉంటారు, ఆ బెడ్రూమ్లోకే రారు అంతే. అది అక్కడ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇదేదో మీరు ఏదో అడగాలని అడుగుతున్నారు కానీ 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కోటరీ. పేర్లు చెప్పమంటారా మీకు? లక్ష్మీ నరసయ్య, శ్రవణ్ అనేటటువంటి 2 వ్యక్తులు కోటరీగా ఏర్పడ్డారు అనేటటువంటి ఒక ఆరోపణ లోకల్లో వినిపిస్తుంది. శ్రవణ్ నా చిన్ననాటి మిత్రుడు. శ్రవణ్కి అసలు సంబంధమే లేదు రాజకీయాలతోటి. శ్రవణ్ అసలు నా దగ్గర పక్కకే రాడు, నన్ను కలవడు. నా దగ్గరకు వచ్చినా కూడా ప్రజలందరూ వెళ్ళిపోయినాక రాత్రి 10 గంటలకో 9 గంటలకో వస్తాడు. వచ్చి గంట సేపు కాలక్షేపం చేస్తాడు. పాపం ఆయన మంచి పెద్ద షావుకారి. వచ్చి గంట సేపు జోకులు చెప్పి మేము పొద్దున్న నుంచి తకాయించిపోతే సాయంత్రం రిలాక్స్ అయ్యి జోకులు చెప్పి పోతాడు. బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ ఫ్రెండ్ శ్రవణ్. ఆయనని కోటరీ అంటారు ఏందండి మీరు? ఆయన ఇంకా ప్రజల్ని తీసుకొని వస్తాడు ఏమన్నా పనులు ఉంటే చేసి పెట్టుమని. ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా వినలేను ఇప్పటిదాకా. పాపం ఆయన ఏడుపు ఒకటి తక్కువ. బస్వా లక్ష్మీ నరసయ్య గారు మా జిల్లా అధ్యక్షులు. ఆయనను కోటరీ అనొద్దు, కోటరీ అని ఆ అధ్యక్ష పదవిని మనం కించపరిచే పరిస్థితి చేయకూడదు. అట్లా కోటరీ కాదు. ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తుంది ఇవాళ. ఆయన నా కోసము దినమనక రాత్రనక కష్టపడి ఆనాటి ప్రెసిడెంట్ పల్లగంగారెడ్డి గారు వీళ్ళిద్దరూ నాతో కష్టపడి అక్కడ ఎంపీ స్థానాన్ని గెలిచాము. వీళ్ళని కోటరీ ఎట్లా అంటారండి? వాళ్ళు కేవలం ఆరోపణలు అంటారా? ఆరోపణ కూడా లేదు, మీరు చెప్తున్నారు. మీ ఛానళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి మీరు అడుగుతున్నారు. లోకల్లో ఉన్నటువంటి మా మాటలు నేను చెప్పాను సార్. లోకల్కి డెఫినేషన్ ఉండదు మీ దగ్గర. నేను అడిగితే ప్రశ్నలు మీ టీఆర్పీ పెంచుకోవడానికి మీరు అడిగారు. సరే, మీ ఉద్దేశం అది కావచ్చు.
సరే, పర్సనల్ విషయాలకు వద్దాం. మీరు మంచి క్రికెటర్ అని విన్నాను, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడినట్టున్నారు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా ఎప్పుడన్నా సందర్భం దొరికినప్పుడు? లేదండి, ఇప్పుడు క్రికెట్ ఇట్లా ఆడుతాను, ఫిట్నెస్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఏంటి మీ ఫిట్నెస్ రహస్యం, ఏం చేస్తుంటారు? మీ డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది? పొద్దున గంటన్నర జిమ్లో పోయి కష్టపడాలా, ఎక్కువ కష్టపడాలా, తక్కువ తినాలా, అంతే ఫిట్నెస్. ఇంకేముంటుంది? క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయాలా, తక్కువ కన్జ్యూమ్ చేస్తే అయిపోద్ది. సినిమాలు అవి చూస్తుంటారా బాగా? సినిమాలు ఈ లాక్డౌన్లో చూసినాం కొన్ని, లేదా సినిమాలకు టైం ఉండదు, మాకు కష్టం. ఏంటి ఈ మధ్య కాలంలో చూసిన మీకు ఇష్టమైన సినిమా ఏంటి, లేదంటే బాగా నచ్చిన సినిమా ఏంటి? మా అల్లు అర్జున్ది అదేం సినిమా, అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం బాగుందండి, చూశాను. అల్లు అర్జున్ మా ఆవిడ చూపించింది. అది అల్లు అర్జున్ ఫ్యానా మీరు? ఫ్యాన్ నేను. అట్లా ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ కానీ ఫ్యాన్ నేను. తెలుగులో ఆయన అంటే ఇష్టము. ఎక్కువ హిందీ సినిమాలు చూస్తాము. నచ్చిన సినిమాలు రిపీట్ చేస్తాము. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తాము మంచివి. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి సార్, మీకు ఏది ఎక్కువ ఇష్టపడతారు ఫుడ్ విషయంలో? ఫుడ్ నేను సాధారణంగా మనకి సౌత్ ఇండియన్ కర్రీస్, అన్నము, రైస్ ఇవన్నీ తినాను. సాలడ్స్, గ్రిల్ ఫుడ్ ఎక్కువ తింటాను. థ్యాంక్ యూ అరవింద్ గారు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మా కోసం సమయం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ.